హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. నవల పేరు 'ప్రియవాదిక'. రచన ఆర్. సంధ్యాదేవి గారు. వాల్ క్లాక్ 6 గంటలు సూచిస్తూ టంగు టంగుమని మోగసాగింది. మురళీధర్ బద్ధకంగా కళ్ళు విప్పాడు. అప్పుడే 6 గంటలయిందా? త్వరగా లేచి తయారవ్వాలి. క్లయింట్స్ వచ్చి కూర్చుంటారు. బరువుగా ఊపిరి పీల్చుకుని లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి టైం 7 గంటలయింది. అద్దం ముందు నిలబడి తలదూకుంటుంటే అద్దంలో తన రూపానికి బదులు లాయర్ వసంతరాణి గుర్తుకొచ్చింది. అప్రయత్నంగా అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు లీలగా మెరిసింది. వసంత ఎంత చక్కంది, ఎంత గంభీరంగా నిండుగా ఉంటుంది. ప్రతి మాటకి చిన్న చిరునవ్వే సమాధానంగా చెప్తుంది. అదే కోర్టులో కేసు తీసుకుని వాదిస్తే ఆమె కంఠస్వరంతో కోర్టంతా గడగడలాడించేసి, న్యాయానికి పునాదులు వేసి అన్యాయాన్ని సమాధి చేసి కేసుని విజయవంతంగా గెలిచి పారేస్తుంది. ఆమె ఏ కేసైనా సరే తొందరపడి తీసుకోదు. తీసుకుందా దానంతు చూడందే వదిలిపెట్టదు. ఆమె ఏ కేసైనా తీసుకుందంటే ఎదుటి లాయర్ ఆ కేసు తీసుకుని వాదించడానికి భయపడతాడు. తను ఆమె చేతిలో ఓడిపోవాలనేమో. ఒకసారి ఒక కూనీ కేసు ఇద్దరూ తీసుకున్నారు. మొదటంతా మురళీధర్దే పైచేయింది. అందరూ లాయర్ మురళీధర్ని అభినందించసాగారు. లాయర్ వసంతతో గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ ఘనత నీకే దక్కుతుందని. అయితే రాను రాను వసంతదే పైచేయింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో నేరస్తుణ్ణి దోషని రుజువు చేయటంతో ఆమె గెలిచింది. మురళీధర్ నిజంగా ఆశ్చర్యపోయి తర్వాత మనసారా అభినందించాడు కూడా. అవతలి వాళ్ళు కేసు విషయంలో తలకిందులు చేసి తప్పు చెప్పటంతో నిజమని నమ్మి ఆ కేసు తీసుకున్నాడు. అనాలోచితంగా ఆ కేసు తను తీసుకున్న నేరస్తుణ్ణి దోషిగా రుజువు చేసి అన్యాయాన్ని ఆపింది. అందుకే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అప్పటినుంచి వసంత్ అంటే అదో రకమైన అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం మెల్లగా ఇష్టంగా మారింది. ఆ ఇష్టం మెల్లగా ప్రేమగా మారసాగింది. లాయర్ వసంతకి తండ్రి చిన్నప్పుడే పోయారు. ఆయన కూడా లాయరే. వసంతకి ఒక చెల్లెలుంది. ఆమె పేరు కళ్యాణి. ఆమె పీయూసీ పాస్ అయింది. తల్లుంది. వసంత వాళ్లకి ఆస్తులున్నాయి. ఆమె సంపాదన కూడా బానే ఉంది. వాళ్లకి ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. మురళీధర్ కళ్ల ముందు ఎప్పుడూ వసంత కదులుతూనే ఉంటుంది. వసంత ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటుంది. ఎప్పుడూ కాటన్ చీరలే కట్టుకుంటుంది. కుడి చేతికి గాజులు వేసుకోదు. ఎడం చేతికి స్టీలు గొలుసుతో పెద్ద వాచి పెట్టుకుంటుంది. మెడలో సన్నగా కనిపించని బంగారు గొలుసుంటుంది. చెవులకి టాప్స్ పెట్టుకుంటుంది. చిన్న ముడి మెడ మీదకి వేసుకుంటుంది. వసంత ఎంతో హుందాగా, అందంగా, చక్కగా ఉంటుంది. సన్నగా, పొడుగ్గా ఉంటుంది. ఆమెలో నాజుకుతనం, కళ్లల్లో కాంతి పోటీ పడుతూ ఉంటాయి. కళ్ళు విశాలంగా, అందంగా ఉంటాయి. ఆ కళ్ళకి కాటుకే పెట్టదు. అయినా ఆ కళ్ళు కాంతితో మిలమిల్లాడుతూ ఉంటాయి. కనుబొమ్మలు సన్నగా గీత గీసినట్టు ఉంటాయి. ఆ పెదవులకి లిప్స్టిక్ వేసినట్టు ఎర్రగా, కెంపుల్లా మెరుస్తుంటాయి. మురళీధర ఆలోచిస్తూ క్షణంసేపు అలా ఉండిపోయాడు. కళ్ళు మూసినా తెరిచినా ఆమె రూపమే కళ్లల్లో కదులుతుంది. హృదయంలో ఆమె రూపమే నిండిపోయింది. తన మనసులో మాట ఆమెకి తెలిస్తే బరువుగా నిట్టూర్చాడు. ఆమె మనసులో ఏముందో తాను ఇంతవరకు గ్రహించలేకపోయాడు. ఆమె ఎప్పుడూ స్నేహంగానే మాట్లాడుతుంది. ఆమె కూడా తన్ని మనసులో ఆరాధిస్తుందేమో. ఆ విషయం తనకెలా తెలుస్తుంది అనుకుంటూ చేతిలో దువ్వెన అక్కడ పడేసి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ తీసుకొని యువతలకొచ్చేసరికి పిఏ ఎదురొచ్చి అతని కోసం ఎవరెవరో వచ్చింది చెప్పాడు. క్లర్క్ వచ్చి ఆ రోజు కావలసిన ఫైల్స్ అన్నీ తెచ్చి అతని ముందు ఉంచాడు. ఫైల్స్ అన్నీ ఒకసారి చూసి తల పంకించి హాల్లోకి వెళ్ళాడు. లాయర్ మురళీధర్ అంటే అందరికీ గౌరవమే. అతను చాలా మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. అతనికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. తండ్రి డాక్టర్. కొడుకుని డాక్టర్ చేయాలని ఆయన ఎంతో ఆశించారు. ఆయన ఆశ నెరవేరలేదు. మురళీధర్ లాయర్ అయ్యాడు. తండ్రి డాక్టర్ అయితే కొడుకు మంచి పేరున్న లాయర్. అటు భర్త ఇటు కొడుకుని చూసి ఆవిడ గర్వపడుతుంది. డాక్టర్ గారి భార్యగా, లాయర్ గారి తల్లిగా. వసంత కోర్టు నుండి రాగానే అలసటగా చేతిలోని నల్లగౌన్ తీసి పక్కన పడేసి సోఫాలో కూర్చుంది. తల్లి పార్వతమ్మ కూతుర్ని చూస్తూనే లోపలికి వెళ్లి వేడివేడి కాఫీ కప్పుతో వచ్చింది. ఎందరు నౌకర్లున్న ఆవిడ కూతురికి అన్నీ స్వయంగా అందిస్తుంది. తల్లి కప్పు అందిస్తుంటే ఒక్కసారి తలెత్తి ఆవిడ వైపు చూసింది. మాతృమూర్తి ప్రేమలో రవంత కల్మషం కూడా ఉండదు. నిండుగా ప్రేమాభిమానాలు తొణికిసలాడుతూ ఉంటాయి. ఎంత అలసటగా ఇంటికొచ్చినా తల్లి చేతితో ఇచ్చిన కాఫీ తాగ్గానే
ఆ కాఫీ దివ్య ఔషధంలా పనిచేసి బద్ధకం, అలసట అన్నీ ఒక్కసారిగా మాయమై శరీరం అంతా తేలికై మనసంతా హాయిగా అనిపించి ఆనందంగా ఉంటుంది. ఎంతో శక్తి శరీరంలోకి ప్రవేశించినట్టయి బలం పుంజుకున్నట్టు ఉంటుంది. కప్పు అందుకుంది. కూతురికి కప్పు అందించి ఆమె తలపై చేత్తో మృదువుగా ప్రేమగా నిమిరింది. వసంత కాఫీ తాగేసిన తర్వాత ఆ ఖాళీ కప్పు తిరిగి అందుకుంటూ లేమ్మా, లేచి స్నానం చేసి కాసేపు పడుకో అంది ఆవిడ. తండ్రిలాగే కూతురు కూడా లాయర్గా మంచి పేరు తెచ్చుకుంది అని ఆవిడకు ఆ కూతురంటే చాలా ప్రేమ. తండ్రి పేరు నిలబెట్టింది, తండ్రి స్థానంలో కూతురు నిలబడింది అని ఆవిడికి గర్వకారణమైంది. కళ్యాణికి చదువు సరిగ్గా అవ్వలేదు. ఆమెకెంతసేపు అల్లికలు, చేతి పనులు అంటే ఇష్టం. వంటలు మాత్రం ఎంతో బాగా చేస్తుంది. ఏ పుస్తకంలో ఏ వంట చదివినా ఆ రోజు ఆ వంట చేసి తల్లికి, అక్కకు పెట్టవలసిందే. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే అమ్మాయిగా కాక పెళ్లి చేసుకుని గృహిణిగా తన ధర్మం నెరవేర్చే గుణాలు ఆమెలో ఉన్నాయి. కళ్యాణికి చదువుకోమని చెప్పి చెప్పి వసంత విసిగిపోయి ఊరుకుంది. చెల్లెలి ఇష్టం, చదువు లేకపోతే ఇప్పుడొచ్చిన నష్టం ఏంటి అని ఊరుకుంది. కళ్యాణికి ఎంతసేపు వంటలు వండటం, ఇంటిని అందంగా తీర్చిదిద్దటం, వీధిలో అందంగా ముగ్గులు వేయటం, తోట పనంతా తోటమాలున్నా తను స్వయంగా చూసుకుంటుంది. కుక్క పిల్లల్ని జాగ్రత్తగా ముద్దుగా పెంచుతుంది. దగ్గరుండి వాటికి పాలు పట్టిస్తుంది. చదువు ఒక్కటే ఆమెకు అబ్బలేదు. అన్ని విషయాల్లోనూ చాలా తెలివైంది. కళ్యాణి కూడా చాలా అందంగా ఉంటుంది. వసంతలాగే తెల్లగా, అందంగా, సన్నగా, పొడవుగా ఉంటుంది. కోల కళ్ళు, ఆ కళ్ళకి కాటుక రేఖలు తీర్చిదిద్దుతుంది. సన్నగా గీత గీసినట్టుండే కనుబొమ్మలు, లిప్స్టిక్ వేసిన అందమైన పెదవులు దిద్దినట్టు ఉంటాయి. నొక్కు నొక్కుల జుట్టు, పెద్ద పొడవుగా ఉండే జడ. మనిషి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వసంత స్నానానికి వెళ్ళింది. కళ్యాణి సోఫాలో కుక్క పిల్లల్ని పెట్టుకుని ఆడిస్తూ వాటిని ముద్దులాడుతూ కూర్చుంది. అంతలో ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా లేచి వెళ్ళి రిసీవర్ అందుకుని హలో అంది. హలో, లాయర్ వసంత గారున్నారా? అవతలి కంఠస్వరం మృదు గంభీరంగా పలికింది. ఉన్నారు, పిలుస్తాను ఉండండి అంటూ అక్కకి చెప్పడానికి లోపలికి వెళ్ళింది. వెళ్ళి వెంటనే తిరిగొచ్చి రిసీవర్ చేతిలోకి తీసుకుని హలో, మీ పేరు కనుక్కోమన్నారు. మురళీధరన్ చెప్పండి. అతని కంఠస్వరం మామూలుగా పలికింది. అతని పేరు వినగానే కళ్యాణి నిటారుగా అయింది. మామూలుగా ఉన్న ఆ కళ్ళల్లోకి కాంతి లాంటిదేదో చెర్రున పాకింది. పెదవులపై చిరునవ్వులు అలుముకున్నాయి. గుండెల్లో సంతోషపు పొంగల పైపైకి రాసాగింది. ఆ, మీరా, ఉండండి, ఇప్పుడే పిలుచుకొస్తాను అంటూ కంగారుగా, ఉత్సాహంగా అక్కగారి గదిలోకి బాణంలా దూసుకుని వెళ్ళింది. అద్దం ముందు కూర్చుని తలదూవుకుంటున్న వసంత చివ్వున తల తిప్పి చూసింది. ఎవరా, ఏమిటి అంత కంగారుగా వస్తుంది అని. అక్క, అక్క అంటూ పిలుస్తూ ఒక్క క్షణం ఆగింది. ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వు అన్నట్టు. ఏమిటన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది చెల్లెలి వైపు. అక్క, ఆయన, అదే ఆయన ఫోన్ చేశారు అంది. ఆయనంటే పేరు ఊరు లేదా? కాస్త విసుగ్గా అడిగింది. అబ్బా, ఆయన మురళీధర్ గారు అంది. అలా అంటున్నప్పుడు కళ్యాణి కళ్ళు వింత కాంతిని దిద్దుకున్నాయి. చెల్లెలి ముఖంలోకి పరీక్షగా వింతగా చూసి అక్కడి నుండి లేచి వెళ్ళింది. కళ్యాణి అక్క వెనకే వెళ్ళింది. మురళీధర్ పేరు వింటూనే ఆమె అంతరంగమంతా పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తుంది. అతనంటే తనకి ప్రాణం. ఆ ప్రాణం అన్న సంగతి అతనికి ఎలా తెలుస్తుంది? అతన్ని తను మూగగా ఆరాధిస్తుంది. అతనికి తనంటే ఇష్టమేనా? ఆ ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం? ఆమె ఆలోచిస్తూ అలా నిలబడిపోయింది. వసంత అతనితో ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేసరికి అక్కడే గుమ్మానికి ఆనుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయింది. వసంత క్షణంసేపు చెల్లెల వైపు అలా చూసి కళ్యాణి అంటూ పిలిచింది. ఆ అంటూ ఉలిక్కిపడిన దానిలా సర్దుకుని నిలబడి ఏమిటన్నట్టు చూసింది. ఏమిటి, నిలబడే నిద్రపోతున్నావా? కళ్యాణి సిగ్గుపడ్డట్టుగా తల వంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏమిటి ఈ మధ్య అదోలా పరజాసుగా ఉంటుంది? చెల్లెలి మనసులో ఏమైనా ఉందా? అడిగితే చెప్తుందా? లేక తను చెప్పే వరకు మౌనంగా ఊరుకోవాలా? వసంత ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. ఆమె కళ్లల్లో మురళీధర్ కదిలాడు. అతని గురించి ఆమె మనసు ఆలోచించసాగింది. మురళీధర్ చామనచాయిగా ఉన్న మనిషిలో మంచి ఆకర్షణ, ముఖంలో కళ ఉన్నాయి. మనిషి బాగా పొడవుకు తగిన ఒళ్ళుతో బలంగా, ఆరోగ్యంగా ఉంటాడు. నొక్కుల క్రాఫ్, పట్టుదలను సూచించే పొడవుగా, సూటిగా ఉన్న నాసిక, చురుకైన కళ్ళు, కాస్త మోటుగా ఉండే పెదవులు, అందంగా దిద్దినట్టుండే కోరమీసం. మనిషిలో టీవీ, దర్జా పోగుపోసినట్టుగా కనిపిస్తాడు. మాటలు తూచినట్టు మాట్లాడతాడు.
నవ్వు నిండుగా గంభీరంగా ఉంటుంది. అతని మనసులో ఏముందో త్వరగా అంచనా వేయలేరు ఎవరు. వసంత ఆలోచిస్తూ అలా పడుకుంది. ఏదో కేసు విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాడు. అప్పుడప్పుడు ఏదైనా పనున్నా అటు వెళుతున్నా ఇంటికి వచ్చి ఒక 5 నిమిషాలుండి వెళ్ళిపోతాడు. అందుకే అతనంటే తనకి ప్రత్యేకమైన అభిమానం. ఆ రాత్రి భోజనాలయ్యాక కాసేపు పుస్తకాలు తిరిగేస్తూ చదవసాగింది. ఆ రోజేంటో మనసంతా చికాగ్గా అనిపించి మరిక చదవలేక వెళ్ళి తన గదిలో పడుకుంది. ఆ గదిలోకి కళ్యాణి వచ్చి పాల గ్లాసు పక్కన టేబుల్ మీద ఉంచి వెళ్ళబోతూ ఆగి మంచం వైపు చూసి అక్క అంటూ పిలిచింది. ఆ పిలుపు వింటూనే చెల్లెలి వైపు కళ్ళు తిప్పి చూసింది. నిద్రపోతున్నావా అడిగింది. లేదు. ఏదో చెప్పబోయి ఆగిపోయినట్టు సందేహిస్తూ అలా నిలబడిపోయింది. అది గ్రహించి ఇలారా అంటూ దగ్గరికి రమ్మని పిలిచింది. కళ్యాణి మెల్లగా అక్క మంచం దగ్గరికి వెళ్ళింది. ఇలా కూర్చో అంటూ చెప్పి చెల్లెలి చేయబట్టి మంచం మీద కూర్చోబెట్టుకుంది. ఏమిటి కళ్యాణి, ఏం చెప్పాలనుకుంటున్నావు అడిగింది. ఏం లేదక్క అంటూ తేలిగ్గా నవ్వేసింది. నువ్వు అలా అంటే నేను ఊరుకోను. నీ మనసులో ఏదో ఉంది, చెప్పు ఏమిటో. ఆమె మాట్లాడలేదు. చెప్పు కళ్యాణి అంటూ బలవంతం పెట్టింది. అది కాదక్క, మురళీధర్ గారికి ఇంకా పెళ్లి కాలేదు కదూ అంటూ ప్రశ్నించింది. అతనికి పెళ్లి కాలేదని తెలుసు. ఉపోద్ఘాతంగా అలా ప్రశ్నించింది. ఎందుకో అక్క తన మనసులో మాట పసిగట్టేస్తుంది అన్న భయం మనసులో పీకుతుంది. కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోయాయి. చూపులు నేలకు అతుక్కుపోయాయి. ఆ మాట వింటూనే అలా తెల్లబోయినట్టు ఎలాగో చెల్లెలి వైపు చూసింది. ఆయన విషయం నీకెందుకు సూటిగా ప్రశ్నించింది. ఆహా, ఊరికే అడుగుతున్నాను. మామూలుగా కొద్దిగా కంగారు పడుతున్నట్టు అంది. పెళ్లి కాలేదు. ఏం, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా? అక్క మాటలకి కళ్యాణి నవ్వేస్తూ తల తిప్పింది. ఎవరూ లేరు అన్నట్టు. వసంతకి నవ్వొచ్చింది. ఆయన ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏమో, వెళ్ళి ఆయన్నడుగు. కళ్యాణి నోరు టక్కున మూతపడిపోయింది. ఒకళ్ళ విషయాలు మనకెందుకు? మన విషయాలు మనం ఆలోచించుకోవటానికి టైం ఉండదు అంది వసంత. అతని సొంత విషయాలు మనకనవసరం. వెళ్ళి పడుకో. కళ్యాణి తల ఊపి వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఏ రోజు లేంది చెల్లెలు అతని విషయం ప్రత్యేకంగా ఎందుకు అడిగింది? అతనంటే ఆమె ఇష్టపడుతుందా? అది కాదు. అతను ఎప్పుడొచ్చినా కళ్యాణి లోపలికి వెళ్ళిపోతుంది. అతను కళ్యాణితో ఎక్కడా మాట్లాడ్డు. ఎందుకు అతని విషయంలో అంత శ్రద్ధ, ఇష్టం చూపిస్తుంది? అతన్ని ఆమె గాని ప్రేమించటం లేదు కదా? వసంత గుండె ఒక్కసారి ఆగిపోయినట్టయింది. కళ్యాణి అతన్ని ప్రేమిస్తే ఎలా? వసంత మనసంతా ఎలాగో అయిపోయింది. మనసు బాధతో మూలిగినట్టయింది. మురళీధర్ కళ్ల ముందు కదలసాగాడు. అతని భార్య ఎవరై ఉన్నారో ఆమె చాలా అదృష్టవంతురాలు. వసంత గాఢంగా నిట్టూర్చింది. అనవసరంగా ఊహలల్లుకొని ఇష్టాన్ని పెంచుకుని ఆపై ప్రేమించడం చాలా తెలివి తక్కువతనం. ఆ ప్రేమ ఫలించకపోతే పడే బాధ వర్ణనాతీతం. వసంతకెందుకో కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. మనసులో బాధ సుడిగుండమైంది. ఆ రోజు కళ్యాణి పుస్తకంలో చదివి కొత్త రకం స్వీట్స్ తయారు చేసింది. ఆ రోజు సాయంత్రం ఏదో పనుండి లాయర్ మురళీధర్ వసంత్ ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ మోగ్గానే కళ్యాణి వెళ్లి తలుపు తీసింది. గుమ్మం పొడవునా మురళీధర్ నిలబడున్నాడు. అంతే. ఆమెకు సంతోషంతో నోటి మాట రాలేదు. మీరా అన్న మాటలు ఆమె పెదవుల వెనకే ఆగిపోయాయి. కళ్ళు కాంతితో తడతడా మెరవసాగాయి. మనసు పాలసుందరమై పొంగిపోసాగింది. వసంత గారున్నారా? చిరునవ్వుతో ప్రశ్నించాడు. ఉన్నారు, రండి అంటూ గుమ్మానికి అడ్డు తొలగి దారిచ్చింది. అతను లోపలికొచ్చాడు. కూర్చోండి అంటూ సోఫా చూపించి లోపలికి వెళ్ళింది. అతను సోఫాలో కూర్చొని టీపై మీదున్న పేపర్ తీసి చదవసాగాడు. వసంత 10 నిమిషాల తర్వాత హాల్లోకొచ్చింది. నవ్వుతూ విష్ చేసి కూర్చుంది. అతను ఒక కేసు గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఆ విషయం ఇద్దరూ ఒక అరగంట సేపు మాట్లాడుకున్నారు. అతను తీసుకున్న కేసు విషయంలో ఏవో సాక్ష్యాల కోసం సలహా గురించి వచ్చాడు. అలా ఎప్పుడైనా వసంత కూడా అతని ఇంటికి వెళ్ళి వస్తుంది. ఆ విషయం మాట్లాడిన తర్వాత మిగతా విషయాల్లోకి వచ్చారు. అప్పుడే కళ్యాణి ట్రేలో కాఫీ, తను చేసిన స్వీట్స్ పట్టుకుని వచ్చింది. అబ్బా, ఏమిటి చాలా తెచ్చేశారు? నేనేం తినలేను, కాఫీ తీసుకుంటాను అన్నాడు. ఆ మాటలకి కళ్యాణి ముఖం ఒక్కసారి చిన్నబోయింది. అది గ్రహించి వసంత్ అంది, ఈరోజు మా కళ్యాణి స్పెషల్గా తయారు చేసిన స్వీట్, అది వద్దనకుండా తీసుకోండి, లేకపోతే మా చెల్లెలికి కోపం వస్తుంది అంటూ నవ్వుతూ చెప్పసాగింది. మురళీధర్ కంగారుగా కళ్యాణి వైపు చూశాడు. అలాగా,
మీరు చేశారంటే వదిలిపెట్టకుండా తినేస్తాను. ఇంకా వేయించుకుని మరీ తింటాను అంటూ నవ్వుతూ స్వీట్ తీసుకున్నాడు. అతని మాటలకి ఆమె సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది. వసంత చెల్లెల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఆమె మనసులో ఏముందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ. మురళీధర్ స్వీట్ తింటూ ఆమె ముఖంలోకి చూడసాగాడు. వసంత మనసు చెల్లెల గురించి ఆలోచించటం వల్ల అతను తన వైపే చూస్తున్నాడని గ్రహించుకోలేకపోయింది. అందాల వసంతని చేయి చాపి దగ్గరికి లాక్కుంటే పూల కొమ్మల నాజుగ్గా సుకుమారంగా ఉన్న ఆమెను అలా గుండెలకు హత్తుకుంటే మురళీధర ఆలోచనలు పూల పల్లకిలా ఊరేగసాగాడు. కాసేపు కూర్చుని అతను వెళ్ళిపోయాడు. వసంత ఆ రోజు రాత్రి 1 గంట వరకు పుస్తకాలు చూస్తూ కూర్చుంది. తల్లి వచ్చి పడుకోమని చెప్పిందాకా అంత టైం అయిందని అనుకోలేదు. ఉలిక్కిపడి చేతివాచి వైపు చూస్తే 1 గంట దాటుతుంది. అలాగే పడుకుంటానని చెప్పి పుస్తకం మూసి గదిలోకి వెళ్లి లైట్ ఆర్పి పడుకుంది. మంచం మీద పడుకున్న ఆమెకు నిద్ర రాలేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. ఆమె కళ్ల ముందు కళ్యాణి కనిపించింది. ఆ వెంట బెనర్జీ కనిపించాడు. ఆ తర్వాత శ్రీరామ్ కనిపించాడు. ఒక్కసారి ఆమె హృదయం బాధతో గిలగిల్లాడింది. బెనర్జీ కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయి. శ్రీరామ్ గుర్తుకు రాగానే ఆమెకు దుఃఖం ఆగలేదు. అటు బెనర్జీ, ఇటు శ్రీరామ్ ఇద్దరూ ఇద్దరే అలా అయిపోయారు. తన జీవితం చీకటిమయమైపోయింది. మళ్ళీ ఈనాడు తన జీవితంలో మురళీధర్ ప్రవేశిస్తున్నాడు. వీల్లేదు. అతను తన జీవితంలో ప్రవేశించడానికి వీల్లేదు. బాధగా కళ్ళు మూసుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. తన జీవితం ఎందుకిలా అయిపోయింది? భగవంతుడా, ఈ జీవితానికి అర్థం లేదా? ఇక ఈ జీవితానికి వెలుగు లేదా? తనలో తాను కుమిలిపోయి ఏడ్చింది. అయినా మనసులో బాధ కొద్దిగా కూడా తగ్గలేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. వెచ్చని చెయ్యి ఒకటి నడుం మీద పడినట్టయి ఉలిక్కి పడింది. కళ్ళు తెరిచి మాత్రం చూడలేదు. ఆ చెయ్యి ఆమె నడుం చుట్టూ పడి దగ్గరికి లాక్కుంది. ఇంకా దగ్గరగా, ఊపిరి తిరగనంత దగ్గరగా లాక్కుని గుండెలకి హత్తుకుంది. ఎవరు? అంది. అతను మాట్లాడలేదు. అతని ముఖం ఆమె ముఖం మీద క్షణంసేపు తారట్లాడింది. అతని పెదవులు ఆమె పెదవులపై అద్దాయి. క్షణంసేపు ఇద్దరూ మైమరిచిపోయారు. తర్వాత వసంత ఉలిక్కిపడి ఎవరు అంటూ అతన్ని దూరంగా గెంటేసింది. వెంటనే లైటు వేసి చూసింది. మురళీధర్. మీరా? ఆశ్చర్యపోయింది. అవును, నేనే. గర్వంగా చూశాడు. ఎలా వచ్చారిక్కడికి? ఎవరూ చూడలేదు కదా? భయంగా అడిగింది. అన్నాడు కళ్ళు తమాషాగా తిప్పుతూ. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది. కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోయాయి. వసు మృదువుగా పిలిచాడు. అంది అతి మెల్లగా. నీకోసం పరిగెత్తుకొస్తే అలా దూరంగా ఉండిపోతావేంటి అంటూ మెల్లగా దగ్గరికి జరగసాగాడు. ఆమె భయంగా చూసింది. వసు, నీకు దూరం అయి నేను క్షణంసేపు ఉండలేను అంటూ ఆమెను 2 చేతులతో చుట్టేశాడు. ఆమె క్షణంసేపు అతని కౌగిల్లో మైమరిచిపోయింది. పురుష సహజమైన కోరిక అతని కళ్లల్లో కనిపించగానే ఉలిక్కిపడి అతని పట్టు విడిపించుకోవటానికి ప్రయత్నించసాగింది. అతను వదిలిపెట్టలేదు. వసు, నా కోరిక కాదనకు. అతను మెల్లగా బ్రతిమాలసాగాడు. వద్దు, ఇప్పుడు కాదు, వదలండి. వసు అంటూ అతను ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తూ బ్రతిమాలసాగాడు. వద్దు, వదలండి, వదలండి అంటూ గింజుకోసాగింది. అక్క, అక్క అంటూ పిలిచింది కళ్యాణి. వసంత ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూసింది. ఏమిటి వదలండి వదలండి అంటున్నావు నిద్దట్లో? కేసు గురించేనా ఆలోచనలు అని అడిగింది. వసంత ఒక్క క్షణం అలా ఉండిపోయింది. రాత్రి జరిగిన విషయం అంతా కల, నిజం కాదు. తన కలవరింతలకి తనే సిగ్గుపడింది. ఏమాత్రం తీరిక దొరికినా అతని గురించే ఆలోచనలు. అందుకే ప్రతి రాత్రి అతని కల్లోకి వస్తుంటాడు. సిగ్గుపడిందాల్లా ముఖం తిప్పుకుంది. లేచి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి కళ్యాణి ఆమెకు కావలసినవన్నీ అందించింది. వసంత టిఫిన్ చేస్తుంటే ఆలోచనలు బెనర్జీ మీదకి వెళ్ళాయి. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళటానికి బస్టాప్లో నిలబడింది. ఒకతను మోటార్ బైక్ మీద వచ్చి ఆగాడు. అతను తెలుగు అతనిలా లేడు. వైట్ ప్యాంటు, వైట్ ఫుల్ హ్యాండ్స్ కమీజ్ టక్ చేసుకున్నాడు. కళ్ళకి గాగుల్స్ ఉన్నాయి. మీసాలు అందంగా దిద్దినట్టున్నాయి. తెల్లని ముఖానికి మరంత కొట్టొచ్చినట్టున్నాయి ఆ కూర మీసాలు. నొక్కుల క్రాఫ్ట్ సూటిగా పొడవుగా ఉన్న నాసిక, కాస్త మోటుగా ఉన్న పెదవులు దిద్దినట్టున్నాయి. మనిషి బాగా పొడవుగా, బలంగా, ఆరోగ్యంగా, హుందాగా ఉన్నాడు. 1కి 10 సార్లు చూడాలనిపించే అందం, ఆకర్షణ అతనిలో ఉన్నాయి. వసంత కళ్ళు తిప్పుకోలేకపోయింది. అతనితో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని మనసు ఊవిళ్ళొరసాగింది. అప్పుడే అతను ఆమె వైపు చూశాడు. అంతవరకు అటు చూడలేదు.
ఫ్రెండ్ కోసమో ఏంటో మోటార్ బైక్ ఆపి అటు ఇటు చూడసాగాడు. ఆమె వైపు చూడగానే వసంత గుండెలు దడదడలాడాయి. అంతలో అతను గాగుల్స్ తీసి పరీక్షగా చూశాడు. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతను కళ్ళు చురుగ్గా చూశాయి. ఆమె కళ్ళు సిగ్గుగా చూశాయి. నీ అంత అందాల రాశిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అన్నట్టున్నాయి అతని చూపులు. నేను కూడా మీ అంత అందమైన మనిషిని ఎక్కడా చూడలేదు అన్నట్టున్నాయి ఆమె చూపులు. నిజంగా నువ్వు అద్భుత సౌందర్య రాశివి అన్నట్టున్నాయి అతని చూపుల్లో భావం. మీరు మాత్రం అందంలో చంద్రుడి మించిపోలేదు అన్న భావం ఆమె కళ్ళల్లో తొణికిసలాడింది. అతని కళ్ళు పలకరింపుగా నవ్వాయి. వసంత కంగారుగా చూసి తల తిప్పుకుంది. అంతలో బస్సు రాగానే త్వరగా బస్సు ఎక్కేసింది. బస్సు బయలుదేరుతుంటే కిటికీలో నుండి అటు తొంగి చూసింది. అతనింకా అలాగే కుతూహలంగా చూస్తున్నాడు. బస్సు ఆగిపోయింది. ఆ రోజు ఇంటికొచ్చినా చదువుకోవాలనిపించలేదు. అతనెవరు, పేరేంటో, పెళ్ళయిందో లేదు. తనే ఆలోచనతో గడిపింది. మళ్ళీ అతన్ని ఒక్కసారి చూస్తే ఈ జీవితంలో అతన్ని చూడగలదా? తెల్లవారి లేచింది. పడుకోబోయే వరకు ఎందరో కనిపిస్తుంటారు. మళ్ళీ తిరిగి కనిపిస్తారన్న నమ్మకం లేదు. కనిపిస్తే కనిపించవచ్చు, లేదా కనిపించకపోవచ్చు. వసంతకి దిగులు ముంచుకొచ్చింది. వరుసగా వారం రోజులు బస్టాప్లో అతని కోసం వెతికింది. అతను కనిపించలేదు. అతను ఎంత అందంగా ఉన్నాడో ఫ్రెండ్స్కి వివరంగా చెప్పింది. అందరూ ఆశ్చర్యంగా విన్నారు. అబ్బా, అంత చక్కగా ఉన్నాడా అంటూ వసంతకి రోజురోజుకి దిగులు ముంచుకు రాసాగింది. అతను మళ్ళీ కనిపించే వరకు ప్రాణం నిలిచేట్టు లేదు. ఆమె మనసు పేరు ఊరు లేని మనిషి కోసం కలవరించసాగింది. వసంత అలా ఆలోచిస్తూ కూర్చునేది. మురళీధర్ మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. వసంత మనసులో ఏముందో తెలుసుకోవటం ఎలా? ఫోన్ చేసి అడిగితే ఏం బాగుంటుంది? ఆమె ఏమైనా అనుకోదు? ఎదురుగుండా అడగలేక ఫోన్ చేసి అడిగాడని? అలా బావుండదు. ఇంకేం అడగాలి? ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఎలా? వసంతని తనతో ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి. ఎక్కడికి? ఎలా చెప్పి తీసుకెళ్ళాలి? ఆలోచించసాగాడు. అతనికి ఉపాయం తట్టగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది. వసంతతో ఒంటరిగా ఒకరోజు అంతా గడిపితే ఆ హాయి, ఆనందం వర్ణించనలవి కాదు. అతనలా తన గదిలో కూర్చుని వసంత గురించి ఆలోచించసాగాడు. బాబూ, మురళి అంటూ తల్లి పిలిచిన పిలుపు వింటూనే ఉలిక్కిపడ్డట్టయి తిరిగి చూశాడు. తల్లి గుమ్మం వద్ద నిలబడింది. అమ్మా అన్నాడు సోఫాలో నుండి లేచి నిలబడుతూ. ఏం కావాలమ్మా అన్న అర్థంతో. తల్లి ఎప్పుడూ తన గదిలోకి రాదు. వచ్చిందంటే ఏదో ఒక ముఖ్య విషయం మాట్లాడడానికి అయ్యుంటుంది. ఏమిటా విషయం? మీ నాన్నగారు హాల్లో కూర్చున్నారు. నిన్ను పిలుచుకురమ్మన్నారు. నన్నా? ఎందుకు? అతను ఒక్కసారిగా అలా ఉండిపోయాడు. నీతో మాట్లాడాలట్రా. మురళీధర్ ముఖం ఒక్కసారి అదోలా అయిపోయింది. తండ్రి సాధారణంగా తన్ని కబురు చేసి మాట్లాడరు. ఏమిటంత ముఖ్య విషయం? తల్లి ముఖంలోకి చూశాడు. ఆవిడ చిరునవ్వుతో కొడుకు వైపు చూసింది. ఆవిడ ఏదో సంతోషమైన వార్త విన్నందువల్ల కలిగే ఆనందం ఆ కళ్లల్లో స్పష్టంగా కనిపించసాగింది. మురళీధర్ ఇక మాట్లాడకుండా తల్లి వెంట హాల్లోకి వెళ్ళాడు. కాంతారావు గారు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టుగా ఉన్నారు. పిలిచారా నాన్న? ఎంతో నెమ్మదిగా అడిగాడు. కొడుకు వైపు క్షణంసేపు పరిశీలనగా చూసి అలా సోఫాలో కూర్చో అన్నట్టు కళ్లతోనే చెప్పాడు. ఆ సైగ అర్థం చేసుకున్న వాళ్ళ తండ్రికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ పక్కన ధనలక్ష్మమ్మ కూర్చుంది. ఆ విషయం చెప్పవా అన్నట్టు భార్య వైపు చూశారు. లేదు, ఇంకా చెప్పలేదు. మీరు చెప్తారని ఊరుకున్నాను అన్నట్టు భర్త వైపు చూసింది ఆవిడ. సర్లే, నేనే చెప్తాను అన్నట్టు ఒక క్షణం ఆగి మెల్లగా అన్నారు. రాత్రి 7 గంటలకి నీకు తీరికేనా? తండ్రి మాటల కథను చిన్నగా నవ్వి అన్నాడు. తీరిక అంటూ ఎప్పుడూ ఉండదని మీకు తెలుసు. తీరిక కావాలనుకుని కొన్ని పనులు వెనక పెడితే అప్పుడు తీరిక దొరుకుతుంది. కొడుకు మాటలకి ఆయన నవ్వేశారు. అవును, నిజమే. వీడికి తీరికెక్కడిది? పెద్ద పేరున్న లాయరు. ఆయన మనసు క్షణసేపు గర్వంతో పొంగిపోయి గుండెల నిండా సంతోషం పొంగి పొర్లసాగింది. మనసులో విషయం ఆ భావం కొడుక్కి తెలియకుండా జాగ్రత్త పడుతూ పైకి మామూలుగా, రాత్రి 7 గంటలకి మనం ముగ్గురం దామోదర్రావు గారింటికి వెళ్ళాలి. నీవు ఆ టైంకి నీ పనులన్నీ చక్కబెట్టుకుని రెడీగా ఉండు అన్నారు. అలాగే అన్నట్టు తలూపి లేచి నిలబడ్డాడు. దామోదర్రావు గారింటికి తను వెళ్లవలసిన పని ఏంటో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. మురళీధర్ కోర్టుకి టైం అయిందని వెళ్ళిపోయాడు. ధనలక్ష్మమ్మ భర్త వైపు అయోమయంగా చూసింది. ఏమండి,
అబ్బాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడతానన్నారు. తలా తోక లేకుండా వాడితో అలా చెప్పారేంటి అంది భర్తతో. భార్య మాటలకి అవును సుమా, ఆ విషయమే గుర్తులేదు అన్నారు. ఎందుకో ఏంటో వాడు అడగలేదు, మీరు చెప్పలేదు. మీరు చెప్తారని నేనేం చెప్పలేదు. ఆయన భార్య మాటలు వింటూనే గట్టిగా నవ్వేస్తూ అన్నారు. నేను చెప్పకపోయినా అబ్బాయికి అర్థం కాలేదంటావా? తల్లి తండ్రి కొడుకును వెంటబెట్టుకుని ఎవరింటికో తీసుకువెళ్తారు అంటే ఎవరికైనా అర్థమైపోతుంది. మనం ప్రత్యేకించి చెప్పలేదని ఆలోచించటం అనవసరం. ఈ కాలం పిల్లలకి అన్నీ ముందే గ్రహింపైపోతాయి అన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. నాకు మాత్రం మా నాన్నగారు మీ ఇంటికి ఎందుకు వెళ్లారో అర్థం కాలేదు ఆ రోజుల్లో. నీకు మాత్రం మా నాన్నగారు ఎందుకు వచ్చారో గ్రహింపు అయిపోయింది. అది చెప్పుకోదగిన విశేషం అన్నారు తమాషాగా. ఆవిడ చిరుకోపంతో చూసింది. ఇంత వయసు వచ్చినా పాత రోజులు గుర్తు చేసుకుంటూ మాట్లాడడం ఆవిడకి నచ్చలేదు. చాలండి, మాట్లాడితే ఇదొక విషయం ఎత్తుతారు. ఇంటికి ఎవరో వస్తుంటే మా అమ్మ నాన్నగారికి హడావిడి పడుతూ నన్ను ముస్తాబావమంటే ముందే ఊహించుకున్నాను. పెళ్లి చూపుల తతంగం ఏదో అని. మాట వరుసకి మీతో ఒకసారంటే అదే మాట పట్టుకు వేలాడతారు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఆవిడ. ఆయన భార్య అలా ఉడుక్కోగానే నవ్వుకున్నారు. సాయంత్రం 7 గంటలకి దామోదరరావు గారి ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. వాళ్ళ అమ్మాయిని కొడుకు చేసుకోవాలని ఆయన పట్టుదల. వసంత సాయంత్రం కోర్టు నుంచి రాగానే స్నానం చేసి బట్టలు మార్చుకుని మంచం మీద అలా పడుకుంది. ఆమెకు బెనర్జీ గుర్తుకొచ్చాడు. తను చదువుకునే రోజుల్లో అతను ఆ రోజు బస్టాండ్లో కనిపించగానే తన మనసు వశం తప్పింది. ఎవరిని చూసినా చెలించని మనసు అతన్ని ఆ రోజు చూస్తూనే మనసు పారేసుకుంది. రాత్రి పగలు అతని గురించే ఆలోచనలు. ఆ రోజు చెల్లెలు కళ్యాణ్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళింది. ముందుగా ఒక బట్టల షాప్లోకి వెళ్లారు. ఆ షాపులో అడుగు పెడుతూనే వసంత క్షణం సేపు అలా ఉండిపోయింది. కళ, నిజమా? అతనే. ఆమె మనసు పాలసముద్రం అయింది. హృదయంలో కోయిల గొంతెత్తి పాడినట్టు మనసంతా పరవశంతో నిండిపోయింది. కౌంటర్ దగ్గర ఒకతను కూర్చున్నాడు. ఆ షాప్ అతను సింధి. అతనికి ఎదురుగా ఒక కుర్చీ వేసుకొని కూర్చుని హిందీలో ఏంటేంటో మాట్లాడుతున్నాడు. ఇతను అతన్ని చూస్తూనే తెలుగు అతను కాదని తెలిసిపోతుంది. బహుశా బెంగాలీలో అవ్వచ్చు. అతను నవ్వుతూ ఫ్రెండ్తో మాట్లాడుతున్న వాడల్లా అప్రయత్నంగా తల తిప్పి అటు చూశాడు. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. ఆమె కూడా అలాగే చూడసాగింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వాళ్ల చూపులు అందమైన మాలికల్లా అల్లుకుపోయాయి. క్షణంసేపు. మీరిక్కడున్నారా అన్న భావం ఆమె కళ్లల్లో తొంగి చూసింది. నువ్వు అనుకోకుండా నా కళ్ళబట్టం నిజంగా ఈరోజు ఎంత మంచి రోజు అన్న భావం అతని కళ్లల్లో కదిలింది. అతని పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. కళ్లల్లో వింత కాంతి తళుక్కుమంది. వసంత కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోయాయి. చెంపలు కెంపులయ్యాయి. కళ్యాణికి క్షణంసేపు ఏం అర్థం కాలేదు. అక్క ఎందుకలా నిలబడిపోయింది? అక్కడ కూర్చున్న అతను అక్కకి తెలుసా? రకరకాల ప్రశ్నలతో ఆమె మనసంతా నిండిపోయింది. వసంత మెల్లగా ముందుకు కదిలింది. అతని వైపు మళ్లీ మరోసారి చూడాలనిపిస్తుంది. చూస్తే తన మనసులో దాగున్న రహస్యం కాస్త అతనికి తెలిసిపోతుందేమో. తెలిసిపోతే అతనికి తను లోకువైపోదు. వసంత చీరలు చూడసాగింది. కళ్యాణి చీరలు చూస్తున్నా మనసు ఆలోచిస్తూనే ఉంది. అక్క వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది, ఎవరికీ తెలియకుండా. అతను మాత్రం వసంత వైపే కుతూహలంగా అనురాగంగా చూడసాగాడు. వీళ్ళిద్దరికీ పరిచయం ఉందా? కళ్యాణి చీరలు చూడసాగింది. వసంత ఏవో 4 చీరలేంచి ప్యాక్ చేయించింది. డబ్బు ఇవ్వడానికి కౌంటర్ దగ్గరికి వెళుతుంటే ఆమె గుండెలు గుబగుబలాడసాగాయి. మనసంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. అప్రయత్నంగా అతని వైపు చూసింది. అతని కళ్ళు ఆమెనే సూటిగా చూడసాగాయి. వసంత తడబడినట్టయింది. అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి. అప్రయత్నంగా ఆమె పెదవులు చిన్న చిరునవ్వుని వెదజల్లి వెంటనే సర్దుకుని గప్చిప్గా ఉండిపోయాయి. డబ్బు చెల్లించి బట్టల ప్యాకెట్ పట్టుకుని షాపు బయటికొచ్చింది. కళ్యాణి మౌనంగా అక్కను అనుసరించింది. వసంత తిరిగి అతని వైపు చూడలేదు. కళ్యాణి మాత్రం ఎందుకో అప్రయత్నంగా అతని వైపు తిరిగి చూసింది. అతని మాత్రం వసంత వైపే దృష్టి ఉంచి రెప్ప వాల్చకుండా చూడసాగాడు. కళ్యాణికి ఏదో అర్థమైందాల్లా ముఖం తిప్పేసుకుంది. అక్కా చెల్లెళ్ళిద్దరూ బయటికొచ్చేశారు. ఇంటికొచ్చిన దగ్గర నుండి వసంత పరధ్యానంగా ఉండిపోయింది. సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నా ఏదో ఆలోచన. భోంచేస్తూ డైనింగ్ టేబుల్ మీద ఏం వంటకాలున్నాయో, తను ఏం తింటుందో ఆ ధ్యాస లేదు. కళ్ల ముందు అతని రూపమే కదులుతుంది. అతని చిరునవ్వులు, ఆ కళ్ల పలకరింపులు అన్నీ ఆమెకు సినిమా రీల్స్లా కళ్లల్లో కదలసాగాయి. పడుకున్నా నిద్ర పట్టడం లేదు.
అటు నుండి ఇటు, ఇటు నుంచి అటు, పక్క మీద కదులుతున్న మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. పక్క మంచం మీద పడుకున్న కళ్యాణి అక్కని జాగ్రత్తగా గమనించసాగింది. ఆమె షాపుకు వెళ్ళిన దగ్గర నుండి గమనిస్తుంది. అక్క మనసులో అలజడి. కళ్యాణి మరీ చిన్నపిల్ల కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోవటానికి. ఆమె కళ్ళ ముందు బెనర్జీ కదిలాడు. నిజంగా అతను చాలా అందగాడు. అయితే తెలుగు అతను మాత్రం కాడు. అక్క అంత పిచ్చిలో పడిపోయిందంటే అది ఆమె తప్పు కాదు. అతని అందం దర్జా అటువంటిది. మన కులం కాదు, మన తెలుగువాడు కాదు. అదొక్కటే సందేహించవలసిన విషయం. అక్కకి అతనికి పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది. అక్క మనసులో ఏముందో తెలుసుకుని తను తల్లికి తండ్రికి చెప్పాలని నిశ్చయించుకుంది. వసంత గతమంతా ఆలోచిస్తూ అలా పడుకుంది. ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఆడే పాడే వయసు వెనక్కి వెళ్ళిపోయింది. నిండుగా గంభీరంగా హుందాగా నిదానంగా ముందుకు సాగిపోయే రోజులు. ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా. కళ్ళు గట్టిగా మూసుకుంది. గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. ఆమెకు వెంటనే మురళీధర్ గుర్తుకొచ్చాడు. అప్రయత్నంగా ఆమె ఎడం చెయ్యి గుండెల కానింది. గుండెలపై ఉన్న చీరని పిడికిలతో బిగించి క్షణంసేపు రెప్పవేయకుండా భయంతో అలా ఉండిపోయింది. అతని మనసు తన వైపుకి మొగ్గుతుందని తెలుసు. మురళీధర్ తన్ని ప్రేమిస్తున్నట్టు గ్రహింపవుతుంది. అదే నిజమైతే ఎలా? ప్రేమించటం గొప్ప, ప్రేమించబట్టం గొప్ప. తను మురళీధర్ని ప్రేమిస్తే దీని పర్యవసానం ఏంటి? బెనర్జీ, శ్రీరామ్ ముగ్గురు ఆమె కళ్ల ముందు కదిలారు. వీళ్ల ముగ్గురి ప్రేమలు వేరువేరు. ముగ్గురు తన్ని ప్రేమించేవాళ్లే. ఒక స్త్రీ ఒక్కళ్లకే మనసు ఇచ్చుకుంటుంది, ముగ్గురిని ప్రేమించలేదు. అలాగే తను బెనర్జీని మర్చిపోగలదా? శ్రీరామ్ మనసు. అతను పెళ్లి ముస్తాబులో పెళ్లి పిటలపై కూర్చోవాలని తను కొండంత ఆశతో చూసింది. ఆ ఆశ నెరవేరిందా? తను అనుకున్నది ఏం జరిగింది? కళ్యాణి గుర్తుకొచ్చింది. ఆమె తనకి తోడబుట్టిన చెల్లెలు. ఆమెంటే తనకి ప్రాణం. చెల్లెల భవిష్యత్తు గుర్తుకు రాగానే కళ్ళనీళ్లు గిరున తిరిగాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం ఏంటి? తన తండ్రి బ్రతికుంటే ఈ జీవితం మరోలా మారి ఉండేది. ఇప్పుడు గాఢంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నించింది. నిద్దట్లో కొన్ని బాధలు మర్చిపోగలదు. అయినా తనకి వేళగాని వేళలో నిద్ర రాదు. టైం 8 గంటలయింది. భోజనం ఇంకా చేయలేదు. ఆలోచిస్తూ అలాగే పడుకుంది. వసంత కోర్టు నుండి యువతలకొచ్చేస్తుంది. డ్రైవర్ కారు సిద్ధం చేసి డోర్ తెరిచి పట్టుకున్నాడు. సాయంత్రం కోర్టు టైం అయిపోవటంతో మురళీధర్ కూడా యువతలకొచ్చాడు. అతని కారు డ్రైవర్ డోర్ తెరిచి యజమాని రాక కోసం చూస్తున్నాడు. కారు ఎక్కబోతున్న వసంత అన్న మృదుగంభీరమైన స్వరం వినటంతో చటుక్కున తలతిప్పి చూసింది. అతని కళ్ళు వింత కాంతిని దిద్దుకున్నాయి. గుండెల్లో తనకే తెలియని సంతోషపు పొంగులు పైకొచ్చింది. అతని మనసు అంతా విచిత్రంగా మారిపోయింది. మురళీధర్ చూస్తూనే ఒక చిరునవ్వు పెదలపై హుందాగా దొర్లిపోయింది. కారులో కూర్చునే ప్రయత్నం మాని ఏమిటన్నట్టు ఇటు తిరిగి నిటారుగా నిలబడింది. రేపు సండే కదా, మీకు తీరికే అనుకుంటాను అంటూ తన మాటలకి తనే నవ్వేశాడు. తిరిగే అన్న మాట వినటంతో ఆమెకు నవ్వొచ్చింది. తీరికంటే ఏమిటో లాయర్లకి తెలియనే తెలియదు. వృత్తిరీత్యా ఎన్నో ఆలోచనలు, ఆరాటాలు, భయం, సందేహాలతో మనసు పోరాడుతూ అనుక్షణం వృత్తి తాలూకు సమస్యలతో ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరికుండదు. అదే మనకి తీరికుండదనుకోండి. కానీ తీరిక చేసుకుని అలా మా ఇంటికి వస్తారేమో అని అంటూ నవ్వాడు. అతని వైపు ఎందుకు అన్నట్టు చురుక్కును చూసింది. ఆ చూపులకి అతను ఏమాత్రం బెదర్ని వాడిలా అతి మామూలుగా అన్నాడు. మా అమ్మగారు పిహెచ్పి దగ్గరున్న వినాయకుడి కోవెల చూడాలనుకుంటున్నారు. మిమ్మల్ని కూడా తీసుకురమ్మని మరీ చెప్పారు. మీరొస్తే ముగ్గురం కలిసి కోవెలకు వెళ్ళొద్దామని. మీకు అభ్యంతరం లేకపోతేని. వసంతకి అలా అతనితో వెళ్లటం ఇష్టం లేదు. వాళ్ళ అమ్మగారు కబురు చేశారు. పైగా ఎక్కడికో కాదు, దేవుడి గుడికి. పెద్ద ఆమెతో కలిసి వెళ్లటం తప్పులేదు. ఇంత చిన్న విషయానికి వాళ్ల మనసు నొప్పించటం దేనికి? వస్తానని చెప్తే మర్యాదగా అతని మాటకి విలువిచ్చినట్టు ఉంటుంది అని నిశ్చయించుకొని అలాగే వస్తానని మీ అమ్మగారికి చెప్పండి అంటూ చెప్పి కారులో కూర్చుంది. డ్రైవర్ డోర్ మూసి అటు తిరిగి వెళ్లి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారులో నుండి అతని వైపు చూస్తూ చెయ్యి ఊపి సీటుకి హుందాగా చేరబడింది. కారు ముందు కురికి పరుగులు తీసింది. వెళుతున్న కారు వైపే తదేకంగా చూస్తూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. వెనుతిరిగి తన కారు వైపు నడిచాడు. మురళీధర్ ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకుని కాఫీ తాగి తీరిగ్గా కూర్చుని పిఏ చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత క్లర్క్ వచ్చాడు. అతడితో కొద్దిసేపు మాట్లాడి పంపి
తన కోసం వచ్చిన క్లయింట్స్తో మాట్లాడడానికి హాల్లోకి వెళ్ళాడు. అతను హాల్లోకి వెళ్ళగానే అక్కడ సోఫాలో ఆసీనులైన వాళ్ళంతా లేచి ఒక్కసారిగా వినయపూర్వకంగా నమస్కరించారు. అందర్నీ చిరునవ్వుతో పలకరించి వేరే రూంలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. పిఏ ఒక్కొక్కరిని వరుసగా పిలిచి అతనితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళందరితోనూ మాట్లాడి పంపేసరికి ఆ రోజు 10 గంటలు అయిపోయింది. పిఏని కూడా పంపేసి భోంచేసి అలసటగా మంచం మీద పడుకున్నాడు. అతనికి మనసంతా సంతోషంగా అనిపించసాగింది. వసంత రేపు తనతో గుడికి వస్తానంది. అనుకుంటే సంతోషం, నిజం తెలిస్తే ఏమనుకుంటుందో అన్న భయం అతని మనసులో పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తామా అని. ఆమెను ఒంటరిగా అలా ఎక్కడికైనా తనతో తీసుకెళ్లి ఆమె మనసులో ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని. వసంత చెప్పే సమాధానంపై ఉంటుంది తన జీవిత నిర్ణయం. గాఢంగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పులో ఒక విధమైన బరువు, ఆ బరువులో బాధ, బాధలో ఆవేదన, ఆవేదనలో అనురాగం. అన్నీ కలగాపులగంగా తయారయ్యాయి. అతని కళ్ళ ముందు ఒక సుందర మధుర స్వప్నం కదిలింది. వసంతతో తనకు పెళ్ళైతే వసు, వసు, ఓ వసు, అతని కంఠస్వరం తీయగా మృదువుగా పిలిచింది. అబ్బబ్బా, వస్తున్నా, తెచ్చిపెట్టుకున్న విసుగుతో గబగబా ఆ గదిలోకి ప్రవేశించింది. ఇక్కడ నా పెన్ను కనిపించటం లేదు, భార్య వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు. మీకేం కనిపించవు అంది చిరుకోపంతో. అతను అమాయకంగా చూశాడు. మీ కళ్ళకి ఈ ప్రపంచమే కనిపించదు, నేను మాత్రం అలా మీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటాను అంటూ మూతి బిగించింది. కరెక్ట్ అంటూ గట్టిగా నవ్వేశాడు. గొప్పే అంది రుసరుసలాడుతూ. వసు అంటూ మెల్లగా దగ్గరికి రాసాగాడు. ఉండండి, మీ పెన్ను వెతికిస్తాను అంటూ టేబుల్ వైపు వెళ్ళింది. అతను దగ్గరకొస్తే ఆ తర్వాత ఏం జరిగేది ఆమెకు ముందుగానే తెలుసు. అందుకే మనసులో అదోలాంటి తీయని మత్తైన భయం కలుగుతుంది. అలాంటి భయం కనుక వస్తే తనువంతా కంపించిపోతుంది. హృదయం అంతా సంతోషంతో నిండిపోయి క్షణంసేపు మైమరిచిపోతుంది. అతను ఆమె వైపు విసుగ్గా చూశాడు. ఇప్పుడు మంచి సమయంలో పెన్ను వెతకాలేంటి? మెత్తగా వెచ్చని కౌగిల్లో ఒదిగిపోకూడదు? అబ్బబ్బా, ఈ ఆడవాళ్ళున్నారే, పెళ్ళవగానే సంసార తాపత్రయంతో తిరగట్లో పడిన కందిబద్దలా అయిపోతారు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఇదిగో, మీ పెన్ను ఎదురుగా ఉంచుకునే ఆకాశం అంత ఎత్తే గుర్తారు. అంతా కంగారే అంది భర్తకు పెన్ను అందిస్తూ. భార్య కళ్ళల్లోకి ఒక క్షణం అలాగే చూశాడు. ఆమె కూడా అలాగే భర్త కళ్ళల్లోకి చూసింది. ఇద్దరి చూపులు క్షణంసేపు అల్లుకుపోయాయి. ఆ చూపుల్లో ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లో ఎన్నో జవాబులు. ఆ జవాబుల్లో అనురాగం, ఆ అనురాగంలో ఆనందం, ఆ ఆనందంలో కోరికలు అలా రకరకాలుగా అనిపించసాగాయి. అప్రయత్నంగా అతను 2 చేతులు చాపి కళ్ళతో దగ్గరికి రమ్మని పిలిచాడు. వసంత ముఖం పక్కకు తిప్పుకుంది. ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎంత తీయనిది, ఎంత చక్కనిది, ఎంత మధురమైంది. ఆమె మనసంతా హాయిగా అనిపించసాగింది. భార్య దగ్గరికి రాకపోవటంతో ఇంకొక క్షణం ఆగలేనట్టు ఒక అడుగు ముందుకు వేసి ఆమె చెయ్యి అందుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఊహించని ఆ సంఘటనతో తూలి అతని చేతుల మధ్య పడింది. మురళీధర్ గర్వంగా, హుందాగా నవ్వుతూ 2 చేతులతో దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. అంతే. క్షణం సేపేమైందో ఇద్దరికీ తెలియలేదు. మనసు, శరీరం మత్తుగా అయిపోయాయి. అతని కొంట చేష్టలకి, చిలిపితనానికి తట్టుకోలేనట్టు ఒక్క విదిలింపుతో అతని చేతులు విడిపించుకుని దూరంగా పారిపోవాలనుకుంది. వసంతకి అది సాధ్యం కాలేదు. ఆ చేతుల్లో బందీ అయి బయటపడే మార్గం కోసం గింజుకుంది. అయినా లాభం లేకపోయింది. ఒక క్షణం ఆలోచించింది. ఈయన గారికి ఎలా మస్కా కొట్టాలా అని. అది గ్రహించి గర్వంగా ముఖం అదోలా పెట్టి కళ్ళు కొద్దిగా మూసినట్టుగా ఆమె వైపు చూసి నవ్వాడు. నువ్వు నా పట్టు నుండి తప్పించుకుని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు అన్న భావం అతని కళ్ళల్లో తొణికిసలాడింది. అత్తయ్య వస్తున్నట్టున్నారు. కంగారు పడుతూ భయంగా అతని పట్టు విడిపించుకోవటానికి ప్రయత్నించింది. అంతే, అతను ఆమెను టక్కన వదిలిపెట్టేశాడు. ఆమె లేడిపిల్లలా చెంగున గెంతుతూ, తురున పిట్టలా పారిపోతూ, పకపక నవ్వుతూ కొంటెగా వెక్కిరించి మరీ వెళ్ళింది. తల్లి వస్తుందని కంగారు పడిపోయాడు. ఎంత భయపెట్టింది! ఆ వెంటనే అతనికి ఉడుకుమొత్తన వచ్చేసి కుడికాలతో నేలని బలంగా తన్నాడు. ఉండు, నీ పని రాత్రికి చెప్తాను అన్నట్టు. మురళీధర్కి భార్యపై చెప్పలేని కోపం ముంచుకొచ్చింది. భోజనాల దగ్గర కూడా మాట్లాడలేదు. భర్త కోపానికి కారణం గ్రహించుకుని వసంత మనసులోనే నవ్వుకుంది. ఈయన గారి కోపం తనకొక లెక్క. నీటిలో బుడగలా ఇలా వచ్చి అలా పోతుంది అనుకుంది మనసులో. ఆ రాత్రి గదిలోకి వచ్చిన ఆమె తల తిప్పి మంచం వైపు చూసింది. మురళీధర్ మంచం మీద అటు తిరిగి పడుకున్నాడు.
అతను అలిగి అలా పడుకున్నాడని వెంటనే గ్రహించుకుని చిరునవ్వు నవ్వుతూ జడ ముందుకు వేసుకొని ఒక్కో పాయ అల్లుకుంటూ వయ్యారంగా నడుస్తూ మంచం సమీపించింది. మురళీధర్కి తెలుసు వసంత గదిలోకి వచ్చిందని. మరి కాస్త బిగుసుకుని పడుకున్నాడు. ఏమండి? మంచం మీద కూర్చుంటూ మృదువుగా పిలిచింది. అతను పలకలేదు. ఏమండి? ఈసారి కాస్త గట్టిగా పిలిచింది. అతను పలకలేదు సరికదా. కొద్దిగా కదలనైనా కదలలేదు. మంచం మీద అతని పక్కన నడుం వాలుస్తూ అతని భుజం మీద చేయి వేసి కుదుపుతూ పిలిచింది. అతను మాట్లాడకపోవటంతో విసిగిపోయినట్టుగా అంది. సరే, మీరు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు అంటూ బరువుగా నిట్టూర్చి, ఒక మంచి మాట చెప్పాలనుకున్నాను. ఏం చేస్తాను? రేపు చెప్తాను, లేదా ఎల్లుండి, లేదా ఎప్పుడో చెప్తాను అంటూ ఓరగా అతని వైపు చూసింది. ఆ మాటలు వింటూనే మెల్లగా కదిలి వెలికిలా పడుకున్నాడు. ఆ మాట వింటే ఈయన ఎంత మురిసిపోతారో. ఏం చేస్తాను? లేపినా లేవటం లేదు. ఆ మంచి మాట నా గుండెల్లో భద్రంగా దాచుకోవాలంటే నా మనసు ఆగటం లేదు. ఈయనకు చెప్పమని ఒకటే పోరు పెడుతుంది. అయినా తప్పదు అని తనలో తాను అనుకున్నట్టుగా పైకంటూ వస్తున్న నవ్వు ఆపుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తూ భర్త వైపు ఓరగా చూసింది. అప్పుడే అతను మనసులో ఆరాటాన్ని అణుచుకోలేక భార్య వైపు ఓరగా చూశాడు. అలా చూడటం భార్య కళ్ళపడి దొరికిపోయినట్టయ్యాడు. వసంత గట్టిగా నవ్వేసింది. చేసేది లేక అతను నవ్వి భార్య వైపు తిరిగి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో ఆమె వైపు సూటిగా చూశాడు. ఏమిటో ఈ కోపం? నేను చేసిన నేరమేంటి అని అంటూ అతని ముక్కు పట్టి ఊపింది. ఏది? మాట చెప్తాను అన్నావు, చెప్పు అంటూ మరింత దగ్గరికి లాక్కున్నాడు. ఇప్పుడు కాదు, నాకు నిద్ర వస్తుంది అంది మొండిగా బుంగమూతి పెడుతూ. తంతాను, ముందు ఆ మాట ఏంటో చెప్పు. అవును, మీరు మంచి నిద్రపోతున్నారు. నా మాటలతో మెలకు వచ్చేసిందా? ఇక మాట్లాడను, అటు తిరిగి పజ్జోండి అంటూ అతని చెంప మీద జోకొట్టసాగింది. వేషాలేక ముందు ఆ విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు కాదు, రేపు అంటూ మురిపించింది. అతను వదిలిపెట్టలేదు. చాలాసేపు భర్త దగ్గర గారాలు పోయి అప్పుడు చెప్పింది. అతని చెవిలో మెల్లగా ఆ మంచి మాట కాస్త చెప్పి చప్పున అతని గుండెల్లో తలదాచుకుంది. అంతే. అతనికి ఒక్కసారిగా ఆనందం ముంచుకొచ్చేసింది. తను తండ్రి కాబోతున్నాడా? ఆ అదృష్టం వసంత కలగజేస్తుందా? పట్టరాని సంతోషంతో ఆమెను చుట్టేశాడు. అబ్బా, ఏమిటండి, వదలండి అంటూ మురిసిపోతూ అతని గుండెల్లో ఒదిగిపోసాగింది. తను తండ్రి కాబోతున్నాడు, వసంత తల్లి కాబోతుంది. ఆ ఆలోచన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. మురళీధర్ కళ్ల ముందు ఆ సుందర స్వప్నం కదులుతుంటే ఒక్క క్షణం తన్ను తాను మైమరిచిపోయాడు. అంతలో ఫోన్ రింగ్ అవటంతో ఆ సుందర స్వప్నం కాస్త కరిగిపోయి మామూలు మనిషి విసుగ్గా చేయి చాపి రిసీవర్ అందుకొని హలో అన్నాడు. అవతల ఫ్రెండ్తో 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు. ఇంత అందంగా తన సంసార జీవితాన్ని ఊహించుకుంటున్నాడు. వసంతతో తన పెళ్లి జరిగి ఇంత అందమైన అపురూపమైన జీవితాన్ని గడిపితే అతనిలో ఏదో తెలియని ఆరాటం, అనురాగం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రేపు ఒంటరిగా వసంతతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. ఆమె మనసు తెలుసుకుని తల్లిదండ్రులతో చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టించి ఆమెను వివాహం చేసుకోవాలి. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే వివాహం చేసుకోవాలి. మురళీధర్ మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. అతనికి ఎందుకో ఆ సమయంలో మనసంతా తేలికయి గుండెల్లో సంతోషం పరుచుకుంది. వసంత తనది. ఈ ఇంటి కోడలిగా కొద్ది రోజుల్లో రాబోతుంది. మురళీధర్ మనసంతా వింత ఆలోచనలతో నిండిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా వసంతే కనిపించసాగింది. మురళీధర్ ఆలోచనలాపి కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి ప్రయత్నించాడు. వసంతకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మురళీధర్ కళ్ళ ముందు కదలసాగాడు. అతనితో కలిసి కోవెలకు వెళ్ళటం అంటే ఆమెకి ఇష్టం లేకపోయినా తల్లి కూడా వస్తుంది కాబట్టి పర్వాలేదు. అయినా అతనంత సభ్యత సంస్కారం లేని మనిషి కాడు. మంచి మర్యాద తెలిసిన మనిషి. ఏమైనా రేపు వాళ్లతో వస్తానని చెప్పింది. మాట తప్పకూడదు, వెళ్ళి తీరాలి అని నిశ్చయించుకుంది. అతను కారు దగ్గరకు వచ్చి నిలబడటం, తనని వాళ్లతో రమ్మని అడగటం, తను వస్తానని అనగాని అతని కళ్ళల్లో కాంతి, ముఖంలో సంతోషం చూస్తుంటే ఆమెకు బెనర్జీ గుర్తు రాసాగాడు. ఆ రోజు షాపులో కనిపించిన తర్వాత మళ్ళీ అతను కనిపించలేదు. ఆ వేళ 5 గంటలకి పుస్తకం చదువుకుంటూ కుర్చీలో కూర్చుంది. కళ్యాణి మెల్లగా దగ్గర చేరి వెనక వైపు నుండి మెడ చుట్టూ చేతులు వేసి అక్క తలపై తన గడ్డ వాంచుకుని గారంగా అక్క అంది. ఏమిటి ఈ గారం అన్నట్టు తలపైకెత్తి చెల్లెల వైపు చూస్తూ అంది. అక్క మళ్ళీ పిలిచింది.
"ఉమ్." ఈసారి కొద్దిగా విసుగ్గా దీర్ఘం తీసింది. "నిన్నొక మాట అడగనా?" "ఏమిటి?" అనుమానంగా చెల్లెల వైపు చూసింది. "అడిగితే నిజం చెప్తావా?" "అసలు విషయం ఏంటో తెలియకుండా నేనేం చెప్తాను? ఆ రోజు షాపులో కనిపించిన అతను నీకు తెలుసా?" ఆ మాట వినడంతోనే గతుక్కుమన్నట్టు అయింది. వెంటనే ఏం మాట్లాడలేదు. "చెప్పక్క." గారంగా అంటూ ఆమెను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. వసంత చూపులు నేలకు అతుక్కుపోయాయి. తన మనసులో విషయం చెల్లెలు పసిగట్టేసిందా అని. గుండెలు దడదడలాడసాగాయి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తమ తెలుగువాడు కాదు. ఆమె మనసులో ఏదో భయం లాంటిది పుట్టి అది క్రమక్రమంగా పెరిగిపోయి శరీరమంతా వ్యాపించి మనిషి కంపించిపోయింది. అక్క మనసులో కల్లోలం గ్రహించి మెల్లగా అంది. "అక్క, నేనెవ్వరికీ చెప్పను. నీ మీదొట్టు. అతను నాకు చాలా నచ్చాడు. నువ్వు అతను పెళ్లి చేసుకుంటే ఎంతో బావుంటుంది." ఆ మాటలకి చెల్లెలి వైపు చూసింది. ఆమె నవ్వుకుంది. ఆ నవ్వులో నిజమైన ఆనందం గోచరించింది. వసంత కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. నిజమా అన్నట్టు చెల్లెలి వైపు చూసింది. నిజమే అన్నట్టు నవ్వింది కళ్యాణి. వసంతకి ధైర్యం వచ్చినట్టయి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. "అక్క, చెప్పవా?" "నాకు తెలియదు," మెల్లగా అంది. "పో, నేను నమ్మను. నీకు తెలుసు." "నిజం, నాకు తెలీదు." తెలియకుండా అతను నిన్ను చూసి నవ్వాడా? సూటిగా ప్రశ్నించింది. ఆ మాటతో ఆమె కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోయాయి. చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. "అక్క." "ఉమ్." పరధ్యాసగా ఊహాలోకంలో విహరిస్తూ అంది. "చెప్పవా?" "నిజం కళ్యాణి, నాకు అతనెవరో తెలీదు." అంది చెల్లెల్ని నమ్మించటానికి ప్రయత్నిస్తూ. "మరి అతను అలా చూసి నవ్వగానే నువ్వు అలా తడబడిపోయినట్టు అయిపోయి అలా ఉండిపోయావు? మీకసలు పరిచయం లేదా?" "లేదు. 2 సార్లు చూశాను అంతే. అదే పరిచయం అనుకోవాల్సిందే." "అయితే మీరెప్పుడూ మాట్లాడుకోలేదా?" "ఉహుం." "మరి అలా అయితే మీ పెళ్లి ఎలా జరుగుతుందనుకున్నావు?" ఈసారి కళ్యాణి టీవీగా ప్రశ్నించింది. ఆ మాటకి ఒక్కసారి అదిరిపడ్డట్టు అయోమయంగా చూసింది చెల్లెలి వైపు. కళ్యాణి అక్క వైపు చూసి పక్కన నవ్వుతూ, "అమ్మాయి ప్రేమించగానే సరికాదు, పెళ్లాడే ధైర్యం కూడా ఉండాలి. మూగ ప్రేమ త్రోవ చూపదు." "అంటే?" అడిగింది. ఆమెకు నిజంగానే అర్థం కాలేదు. "అంటే అతని వివరాలు తెలుసుకోవాలి, అతనితో మాట్లాడి పరిచయం పెంచుకోవాలి. తెలిసిందా?" అంటూ చెప్పి అక్కడి నుంచి తుర్రున పారిపోయింది. చెల్లెలు వెళ్ళిన వైపే చూస్తూ అలా కూర్చుండిపోయింది. అదే విషయం ఆలోచిస్తూ. వసంత్ ఆ రోజు బస్టాండ్లో నిలబడింది ఫ్రెండ్ ఇంటికి వెళ్ళటానికి. బస్సు ఇంకా రావటం లేదు. విసుగ్గా చేతి వాచి వైపు చూసుకుంది. త్వరగా వెళ్ళి వచ్చేద్దామంటే ఈ బస్సులు ఒకటి టైంకి రావు అనుకుంది మనసులో. చూపులు మాత్రం అటే ఉన్నాయి. "హలో" అంటూ విష్ చేశాడు. అతని కంఠస్వరం వింటూనే త్రుళ్ళిపడి తల తిప్పి చూసింది. అంతే. ఒక క్షణం అలాగే ఉండిపోయింది. కల, నిజమా? అతను అతను ఆమెకు వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు. తడబడినట్టయి వెంటనే తనకు తాను సర్దుకుని చిరునవ్వు నవ్వింది. అతను ఆమె వైపు అలాగే నవ్వుతూ చూడసాగాడు. "యు ఆర్ గోయింగ్ టు యువర్ ఫ్రెండ్స్ హౌస్?" అంటూ నవ్వుతూ అడిగాడు. అవునన్నట్టు తల ఊపింది. "మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు. అతను ఆ తెలుగు మాట్లాడడంలో చాలా యాసగా, అదోలా యువతల వినేవాళ్ళకి నవ్వొచ్చేలా తమాషాగా గమ్మత్తుగా ఉంది. వసంతకి నవ్వొచ్చినా నవ్వకుండా మామూలుగా అంది. "నో థ్యాంక్స్, ఐ విల్ గో బై బస్." ఆ చెప్పటం చాలా శాంతంగా మృదువుగా ఉంది. అతను క్షణంసేపు ఆమె వైపు అలా చూసి నవ్వేస్తూ అన్నాడు. "నేను ఊరికే మర్యాద కోసం అడిగాను. మీరు తెలుగు అమ్మాయి అని తెలుసును. తెలుగు అమ్మాయిలు అలా రారు. అందుకే మీ తెలుగు పద్ధతులు నాకు చాలా నచ్చుతాయి." ఆమెకు నవ్వాపుకోవడం కష్టం అయిపోయింది. "ఏమి? ఎందుకు అలా నవ్వుతున్నారు?" ఆమె ఏం లేదన్నట్టు తల తిప్పుతూ మాట మార్చడానికి ప్రయత్నించింది. "నాకు తెలుసు మీరెందుకు నవ్వుతున్నారో. నా తెలుగు చాలా చెత్తగా ఉందనుకుంటాను" అంటూ నవ్వేసి అన్నాడు. "ఏం చేయమంటారు? నాకు తెలుగు మాట్లాడడం చాలా ఇష్టం. తెలుగు వాళ్ళంటే నాకు చాలా గౌరవం. అందుకే నేను తెలుగువాడిని అనిపించుకోవాలని తెలుగులో మాట్లాడుతున్నాను. నేను బెంగాలీని" అంటూ చెప్పాడు. ఆమె నవ్వి ఊరుకుంది. ఇంకేం మాట్లాడలేదు. "మీరేం అనుకోను అంటే చిన్న మాట" అంటూ ముఖం అదోలా పెడుతూ మొహమాటంగా అన్నాడు. ఏమిటన్నట్టు ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అతను ఒక క్షణం తటపటాయించి మెల్లగా చెప్పాడు. "మీతో ఒక పావుగంట ప్రత్యేకంగా మాట్లాడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. మీరేం అనుకోను అంటే రేపు సాయంత్రం లీలామహల్ సినిమా హాల్కి వస్తారా?" అతనంత ధైర్యంగా అలా అడిగేసరికి ఆమె క్షణంసేపు బిత్తరపోయినట్టయింది. అతను ఆమె వైపు వేడుకోలుగా చూశాడు. అతనంటే ఆమెకిష్టం.
ఇష్టమైన వ్యక్తిని ఆరాధించడం మొదలుపెట్టిన దగ్గర నుండి అతని మాటే వేదంగా అనిపించసాగింది. అతని మాట తోసిపుచ్చడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. అలా అని త్వరగా బయటపడిపోవటానికి ఇష్టపడలేదు. అలాగే, రావటానికి ప్రయత్నిస్తాను అంది. అతని మాట కాదనలేక వస్తానన్నట్టు, తనకలా రావటం మాత్రం ఇష్టం లేదు అన్న అర్థం వచ్చేట్టు. ఆ మాటకు అతను నవ్వాడు. ఆ నవ్వు ఎంతో అందంగా, హుందాగా, చక్కగా వెన్నెల విరబూసినట్టుగా ఉంది. అలా పైకన్నా నీ మనసేంటో నాకు తెలిసిపోయిందన్న భావం ఆ నవ్వులో, ఆ కళ్ళల్లో తొంగి చూస్తుంది. మీరు వస్తారు, నాకు తెలుసు అంటూ నవ్వి మోటార్ బైక్ పోనిచ్చాడు. అతను నవ్వుతూ చెయ్యి ఊపాడు. వసంత అతని వైపే చూడసాగింది కనిపించేంత వరకు. రేపు అతనితో సినిమాకు వెళ్ళాలి అనుకుంటే ఏదో తెలియని ఆనందం, మనసులో ఏదో భయం, గుబులు. తనకు ఒంటి మీద తెలివుండే చేస్తుందా? ఎవరైనా చూస్తే? ఫ్రెండ్ ఇంటికెళ్ళి తిరిగి వచ్చినా అవే ఆలోచనలు చుట్టేసాగాయి. ఈ సంగతి కళ్యాణికి చెప్పాలనుకుంది. అందుకు ఆమె మనసు ఒప్పలేదు. చెల్లెలు ఎవరికైనా చెప్పేస్తుందేమోనని భయం. ఎందుకనో ఈ విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచుకోవాలనిపిస్తుంది. ఆ రాత్రంతా అతని కలల్లో కదలాడసాగాడు. అయితే అతనికి తనంటే ఇష్టమే అన్నమాట. ఇష్టం అన్నమాట తలుచుకోగానే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. బెనర్జీ ఎంత చక్కనివాడు, ఎంత మర్యాదైన మనిషి. అతను తెలుగు అతను కాడు, బెంగాలీ. ఇద్దరికీ పెళ్లి జరుగుతుందా? అందుకు పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? జరగని పెళ్లికి ఆర్భాటం చేస్తున్నట్టు అతన్ని ప్రేమించటమా? ఇది జరిగే పనా? ఆమె మనసులో డీలా పడిపోయింది. ఏమైనా తను మాత్రం బెనర్జీని మర్చిపోలేదు. అతన్ని దూరం చేసుకోలేదు. అతన్ని తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అతను తన్ని ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. అంతకంటే ఏం కావాలి? ఇద్దరూ ఇష్టపడితే పెద్దల ఇష్టం ఏముంది? వసంత మనసులో నిశ్చయించుకుంది. లీలామహల్ సినిమా హాల్ వద్ద బెనర్జీ నిలబడి వసంత రాక కోసం ఎదురు చూస్తున్నాడు. రిక్షా ఆగింది. వసంతని దూరం నుండే ఆనవాలు పట్టి ఆపుకోలేని సంతోషంతో ఎదురెళ్ళి రిక్షా అతనికి డబ్బులు తనే ఇచ్చి ఆమెను వెంటబెట్టుకుని లోపలికి వెళ్ళాడు. టికెట్లు అంతకుముందే అతను తీసుకున్నాడు. ఇద్దరూ హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. అది బాక్స్ మూలాన కొద్ది సీట్లే ఉన్నాయి. ఆ సినిమా వచ్చి చాలా రోజులైపోవటం వల్ల హిందీ సినిమా మూలాన జనం ఎవరూ లేరు. ఆ బాక్స్లో ఇంకెవరూ లేరు. ఇది చాలా సాహసమేనేమో అని ఆమె మనసు పీకసాగింది. అతను మాత్రం ఎంతో చనువుగా, ఎన్నాళ్ల నుంచో పరిచయం ఉన్నట్టుగా సరదాగా మాట్లాడసాగాడు. ఆమెకు అలాగే అనిపించసాగింది. ఇద్దరికీ ఎన్నాళ్లగానో పరిచయం ఉన్నట్టుగా, ఎన్నో జన్మల బంధం ముడిపడి ఉన్నట్టుగా, మళ్ళీ ఈ జన్మలో పడబోతున్నట్టు అనిపించసాగింది. ఒకరి మీద ఇష్టాన్ని మరొకరు ఇంకా ఇంకా పెంచుకోబోతున్న యువతి యువకుల మాదిరిగానే వారిరువురు అలా వాగ్బంధన లేకుండా మాట్లాడుకోసాగారు. నిన్ను చూసిన దగ్గర నుండి నా మనసంతా నువ్వే నిండిపోయావు. అతని అనురాగంతో పలికిన మాటలకి నాకు అంతే అని చెప్పింది. ఈరోజు సినిమాకి రమ్మని చెప్పడానికి నేనెంత సందేహించానో, నేనెంత భయపడ్డానో. భయం ఎందుకు? లాలనగా అడిగాడు. ఎవరైనా చూస్తే? అతను నవ్వేశాడు. ఇలా నిన్ను నా గుండెల్లో ఎవరికీ కనిపించకుండా దాచేసుకుంటాను అంటూ చేయి పట్టుకున్నాడు. అబ్బా ఆశ అంటూ అతని చేతిని మృదువుగా విడిపించుకుంది. అలా కబుర్లతో టైం గడిచిపోయింది. సినిమా అయిపోయింది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ లేచారు. ఆమె చేయి పట్టుకుని అతను నడవసాగాడు. వసంత రిక్షాలో వెళ్ళిపోతానని అంటున్నా వినిపించుకోకుండా అతను తన మోటార్ బైక్ మీద ఆమెనింటి దగ్గర కొద్ది దూరంలో దించేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అడిగాడు, మళ్ళీ ఎప్పుడు? రేపు బీచ్కి వస్తావా? ఆలోచిస్తాను. ఆలోచించడం కాదు, తప్పక రావాలి. వీలు చూసుకొని రావటానికి ప్రయత్నిస్తాను అంటూ నవ్వింది. అతను రేపు రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం లేస్తూనే ఆ విషయం గురించి ఆలోచించుకుంది. అతనితో మాట్లాడుతుంటే టైమే తెలియదు. ఎప్పుడూ అతని దగ్గరే అలా ఉండిపోవాలనిపిస్తుంది. అతన్ని చూడకుండా క్షణం ఉండలేననిపిస్తుంది. ఏమిటి వింత? తలుచుకుంటే తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అతనెవరు, తనెవరు? ఇద్దరికీ చిత్రంగా పరిచయం అయింది. తను ఆ రోజు బీచ్కి వెళ్లాలని నిశ్చయించుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు అతను ఫోన్ చేసి అడిగాడు, ఈరోజు బీచ్కి వస్తున్నావా అని. రాకపోతే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు ఫోన్ చేశారు, ఇంకాసేపు ఉంటే ఇంటికి కూడా వచ్చేస్తారు అంది హాస్యంగా మాట్లాడుతూ. ఆ మాటలకు అతను గట్టిగా నవ్వేశాడు. బెనర్జీ వసంతల పరిచయం అయి 1 రోజుల పైనే అవుతుంది. ప్రతిరోజు వాళ్ళు ఎక్కడో ఒక చోట కలుసుకుంటూనే ఉన్నారు. ఆ రోజు బీచ్లో ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరూ దూరంగా వెళ్లి కూర్చోవటం వల్ల ఎవరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. అతను చనువుగా ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. వసు, నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా
అతని మాటలకు ఆమె నవ్వుతూ అంది. ఈ మాట మీ నోటి వెంట రోజుకి ఓ 100 సార్లైనా వినుంటాను. ఎవరైనా వింటే నవ్వుతారు. కాస్త ఆపండి. ఎందుకు నవ్వటం? కాస్త సీరియస్గా అడిగాడు. ఎందుకా? మీ మాటలకి. నేనేం తప్పన్నానా? నువ్వు అందంగా లేవా? ఏది? ఆ మాట నా ఎదురుగా ఎవరినైనా అనమను. తన చేత్తో అతను నోరు మూసి అంది. కాస్త తగ్గండి. మీ వసంతే ఈ ఇండియాకి రాణి అనుకుంటున్నారు. నాకంటే అందగత్తెలు ఎందరో ఉన్నారు. ఏడ్శారు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆమె నవ్వుతుంటే అతను రెప్పవాల్చకుండా క్షణంసేపు ముగ్ధుడై చూశాడు. వసు అంటూ ఆమెను చుట్టేశాడు. అతని తల ఆమె గుండెలకు చేరుకుంది. వసు, మన పెళ్లి ఎంత త్వరగా అవుతుందా అని కలవరిస్తున్నాను అన్నాడు. నేను అంతే అంది మైమరపుగా. నిజంగానా వసు? నిజంగానే. అయితే మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఆతృతగా అడిగాడు. మీరెప్పుడంటే అప్పుడే అంది. మరి మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. నా తల్లిదండ్రులు పాట్నాలో ఉన్నారు. తెలుగు వాళ్ళన్నా వాళ్ళ సాంప్రదాయాలన్నా చాలా ఇష్టపడతారు. మీ పెద్దవాళ్లే ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటారు. నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే మన విషయం చెప్పి వెంటనే ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. నేను మా తల్లిదండ్రులకి ఉత్తరం రాస్తాను. వసంత సంతోషంగా తలూపింది. ఒక్క షరతు అన్నాడు. ఏమిటన్నట్టు చూసింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంటే నేను ఒప్పుకోను. మరి అన్నట్టు కళ్ళు చక్రాల్లా చేసి చూసింది. మీ తెలుగు పద్ధతులు ప్రకారం మన పెళ్లి జరగాలి. నీ మెడలో 3 ముళ్ళు నేను వేయాలి. ఆశ్చర్యంగా చూసింది. మీకు మా పద్ధతులన్నీ ఎలా తెలుసు? స్నేహితుడి పెళ్లికి వెళ్ళాను. వాళ్ళు తెలుగు వాళ్లే అన్నాడు నవ్వుతూ. వసంత నవ్వింది. తొందరలో మీ అమ్మా నాన్నగారితో ఈ విషయం మాట్లాడాలి. అలాగే. ఇద్దరూ పెళ్లి విషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. వసంత ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఈ సంగతి తల్లిదండ్రులకు ఎలా చెప్పటం? కులం వేరు సరికదా? అతను తెలుగువాడు కాదు. అమ్మా నాన్న ఒప్పుకుంటారా? వసంత దిగులుగా కూర్చుంది. బెనర్జీతో తన పెళ్లి ఎలా జరుగుతుంది? ఆలోచిస్తుంటే ఆమె బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమని ఆమె మనసుని శాంతింపజేసింది. ఆ రోజు రాత్రి అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. చెల్లెలికి ఈ విషయం చెప్పి అమ్మా నాన్నకి చెప్పమనాలి అనుకుంది. వసంత ఆలోచన ఒకటైతే జరిగింది మరొకటైంది. ఆ రోజు ఉదయం ట్రైన్కి మేనత్త సుందరమ్మ కొడుకు శ్రీరామ్ దిగాడు. వాళ్ళని చూస్తూనే పురుషోత్తం గారు, పార్వతమ్మ హడావిడి పడిపోయారు. సుందరమ్మ ఇంటికి వస్తూనే వసంతని దగ్గరికి తీసుకుని, ఏమ్మా బాగున్నావా అని అడిగింది ఆప్యాయంగా. ఆవిడ్ని చూసి 3 సంవత్సరాలయ్యింది. వాళ్ల భూములు తగాదా వల్ల తమ్ముడి ఇంటికి రావటం కుదరలేదు. పురుషోత్తం గారి దంపతులే 2 సార్లు వెళ్ళి మళ్ళీ 2 రోజుల్లో వచ్చేశారు. శ్రీరామ్ హైదరాబాద్లో BE చదువుతుండటం వల్ల మేనమామ ఇంటికి రావడం అవలేదు. అతను ఆ ఇంటికి వచ్చి 5 సంవత్సరాలయ్యింది. 5 సంవత్సరాల క్రితం అతను వసంతం చూశాడు. మళ్ళీ ఇప్పుడు చూశాడు. అప్పటికి ఇప్పటికీ ఆమె ఎంతో మారిపోయింది. కళ్యాణి పరికిణి జాకెట్టు వేసుకుంది. ఇప్పుడు చీరలు కడుతుంది. ఇద్దరిలో ఎంత మార్పు! కళ్యాణికి వయసు పెరిగిన ముఖంలో పసితనం పోలేదు. వసంతలో అందంతో పాటు ఆకర్షణ పెద్ద తరహా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శ్రీరామ్కి ఆ సంవత్సరంలో చదువు పూర్తయింది. హైదరాబాద్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. కొడుకు పెళ్లి విషయం మాట్లాడదామని కొడుకుని తీసుకుని తమ్ముడి ఇంటికి వచ్చింది సుందరమ్మ. చిన్నప్పుడే వసంతని తన కోడలని తమ్ముడికి చెప్పి మాట ఇచ్చింది. వసంత పెళ్లి శ్రీరామ్తో నిర్ణయం అయిపోయినట్టే పురుషోత్తం గారి దంపతులు అనుకున్నారు. ఈ సంగతి వసంతకి తెలిసినా అంత పట్టించుకోలేదు. అందరూ తనని హాస్యం ఆడుతున్నారని అనుకుని నవ్వి ఊరుకునేది. అంతే. అంతవరకే ఆమె ఆలోచనలు. శ్రీరామ్ వసంతని చూస్తూనే క్షణంసేపు అలా ఉండిపోయాడు. ఆమె అందచందాలకి ముగ్ధుడై మనసంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో నిండుగా అనురాగం తొణికిసలాడింది. వసంత చూపులు క్షణంసేపు తడబడ్డట్టయి వెంటనే సర్దుకున్నాయి. అప్రయత్నంగా ఆమె పెదవులు చిరునవ్వుని పులుముకున్నాయి. శ్రీరామ్ కూడా చిరునవ్వు నవ్వాడు. కళ్ళతో బాగున్నావా అని ప్రశ్నించాడు. జవాబుగా నవ్వింది. ఆ రాత్రి పురుషోత్తం గారి దంపతులు సుందరమ్మ కూర్చుని పెళ్లి విషయాలు మాట్లాడుకుంటున్నారు. వసంతకి ఈ విషయం తెలిసి మతిపోయినట్టయింది. ఇప్పుడేం చేయటం? ఆమె మనసులో బెనర్జీ మెదిలాడు. అతను తన్ని మనసారా ప్రేమిస్తున్నాడు. తను అతన్ని మనసారా ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిశ్చయానికి వచ్చేసరికి ఇలా అయిందేంటి? ఇంతకు ముందే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పేయవలసింది అని బాధపడసాగింది. వసంత మనసంతా అదోలా అయిపోయింది. వసంత గడిచిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ కళ్ళనీళ్లు తెచ్చుకుంది. శ్రీరామ్. ఆమె మనసు కదిలి కదిలి ఏడ్చింది. శ్రీరామ్, నన్ను క్షమించు అంటూ దుఃఖించింది.
అంతలో ఆమెకు బెనర్జీ గుర్తుకొచ్చాడు. భగవంతుడా అంటూ కళ్ళు మూసుకుంది. ఎందుకు ఈ జన్మ? బెనర్జీ, నేను ఏం ఘోర పాపం చేశాను అని తలుచుకుని తలుచుకుని హృదయం ద్రవించేలా కుమిలి కుమిలి ఏడవసాగింది. ఎంత ఏడ్చినా గతం బ్రతికి కళ్ల ముందు నిలవదు. జరిగిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు తన జీవితంలోకి అకస్మాత్తుగా మురళీధర్ ప్రవేశించాడు. అతను తన మనసులోకి ప్రవేశించగానే తన జీవితమే ఒక ఊగిపోతుంది. గతాన్ని గురించి మరిచి తీయని ఊహల్ని, మధుర క్షణాల్ని సమాధి చేసి తిరిగి తన జీవితానికి కొత్త పునాదులు వేసుకుని సంతోష సౌధాన్ని నిర్మించబోతుందేమో అని మనసు పరిపరి విధాలా పోయి భయంతో నిలువెల్లా దహించుకుపోనారంభించింది. అంతలోనే ఏదో ధైర్యం, అలా ఎన్నటికీ కాదు, తన మనసు ఎప్పటికీ మారదు అనుకుని తేలిగ్గా ఊపిరి తీసుకుంది. తెల్లవారి గుర్తుకొచ్చింది మురళీధర్కి గుడికి వాళ్ళతో వస్తానని చెప్పటం. ఆ విషయం గుర్తు రాగానే లేచి త్వరగా తయారైంది. వసంత ముస్తాబై కూర్చుంది. టైం చూసుకుంది. 10:30 అయింది. అతను వస్తాడా? తను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. అంతలో ఫోన్ రింగ్ అయింది. వసంత లేచెళ్ళి రిసీవర్ అందుకుని, హలో, వసంత స్పీకింగ్ అంది. ఆ మృదు మధురమైన స్వరం వినపడటంతో అవతలి కంఠస్వరం ఆపుకోలేని ఆనందంతో, హలో వసంత గారు, నేను మురళీధర్ని మాట్లాడుతున్నాను అంటూ నవ్వాడు. అతని కంఠస్వరం వింటూనే మురళీధర్ అని గ్రహించింది. మీరు రెడీయేనా? అయితే ఒక పావుగంటలో కారు తీసుకుని మీ ఇంటికి వస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. రిసీవర్ పెట్టేస్తూ చేతి వాచి వైపు ఒకసారి చూసుకుంది. ఒక పావుగంటలో అతను వచ్చేస్తాడు అని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని సిద్ధంగా ఉంది. టైం అవటంతో వీధిలో కారు ఆగిన శబ్దం అయి హారన్ వినిపించింది. వసంత చటుకుని లేచి వెళ్ళి అతన్ని క్షణమాగమని చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి చెల్లెలికి చెప్పి కారులో అతనితో వెళ్ళింది. కారు అతనే డ్రైవ్ చేయసాగాడు. వసంత పరధ్యానంగా కూర్చుంది. ఏమిటంత పరధ్యానంగా ఉన్నారు? నవ్వుతూ ప్రశ్నించాడు. తల తిప్పి అతని వైపు చూసి హుందాగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్ఫురించాయి. ఇలా మౌనంగా ఉండక ఇంకెలా ఉండమంటారు? ఇది కోర్టు కాదు కదా అన్నట్టు ఉంది. ఆడపిల్ల ఎక్కువగా మాట్లాడడం మర్యాద అన్నట్టు ఉంది. ఇలా ఉండటమే నాకిష్టం అన్నట్టు ఉంది. అతను మరిక ప్రశ్నించలేదు. కారు ముందుకి పరుగులు పెడుతుంది. ఒక్క క్షణం ఆలోచనలాపి తల తిప్పి అతని వైపు చూసింది. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నట్టు? మీ ఇంటికి కాదా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అతని ముఖం క్షణసేపు గంభీరంగా అయింది. తల తిప్పి చూడకుండానే జవాబు చెప్పాడు. కాదు, వాళ్ళందరూ ముందుగా వెళ్ళిపోయారు. నాకు పని ఉండటం వల్ల ఆగి అరగంట తర్వాత బయలుదేరొచ్చాను. ఆమె మరికేం మాట్లాడలేదు. మురళీధర్ క్రీగంట ఆమె వైపు చూశాడు. వసంత చూపులు ఎటో ఉన్నాయి. అతను మౌనం వహించాడు. కారు ముందుకు సాగిపోతుంది. వసంత ఈసారి ఉలిక్కిపడి అనుమానంగా అతని వైపు చూసింది. మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? వినాయకుడి కోవిలకి కాదా? కంగారుగా అడిగింది. కాదు, తాపీగా చెప్పాడు. కాదు, మరెక్కడికి? అయోమయంగా ప్రశ్నించింది. జూకి, మామూలుగా చెప్పాడు. జూకా? నుదురు చిట్లించి కోపం ఆపుకుంటూ అంది. అవును వసంత, మీరు ఈ ఒక్కసారి క్షమించాలి. మీతో ఒక గంట సేపు ప్రత్యేకంగా మాట్లాడాలి. మీతో అలా చెప్పి నాతో తీసుకొచ్చాను. ఆ మాటలు వినటంతో మాటా పలుకు లేనట్టు క్షణంసేపు అలా ఉండిపోయింది. అతని కంఠస్వరం కొద్దిగా తగ్గించి మెల్లగా అన్నాడు. చాలా రోజులుగా అనుకుంటూ నేనే ధైర్యం చేయలేక ఊరుకుండిపోయాను. ఎప్పటికైనా అడగవలసిందే అని నిశ్చయించుకొని ఈ విధంగా చెప్పి మిమ్మల్ని నా వెంట తీసుకొచ్చాను. మీరు మరొకలా అనుకోవద్దని మరీ మరీ కోరుతున్నాను. తప్పైతే క్షమించండి అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కంఠస్వరం కాస్త వణికినట్టయింది. వసంతకి ఏం చెప్పాలో తోచలేదు. మౌనంగా ఉండిపోయింది. భగవంతుడా, నాకిదో పరీక్ష అనుకుంది మనసులో బాధగా. పైకి ఏమనలేకపోయింది. తీరా అతనితో కారులో వచ్చాక ఏమనగలదు? అందుకే మౌనం వహించింది. మురళీధర్ వసంత కారు దిగి టికెట్ తీసుకొని గేట్ లోపలికి వెళ్లారు. అలా ఇద్దరూ మౌనంగా నడవసాగారు. చాలా దూరం వెళ్ళి ఎవరూ లేని చోటికి వెళ్ళి అక్కడ చిన్న మండపంలా ఉంటే అక్కడ బెంచి మీద కూర్చున్నారు. కాస్త దూరంలో ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరూ కొద్ది క్షణాలు మౌనమూర్తుల్లా ఉండిపోయారు. కాలు మీద కాలు వేసుకొని స్తంభానికి టీవీగా చేరబడి కూర్చున్న అతని వైపు క్షణం చూసి చూపులు తిప్పేసుకుంది. అతను తన మనసులో విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయినా తప్పదు, ఈరోజు చెప్పి తీరాలి. ఇలాంటి సమయం మళ్ళీ రావాలంటే రాదు. ఇదే మంచి అవకాశం. వసంత, ఆ పిలుపు చాలా మృదువుగా, ఆప్యాయంగా, దగ్గరగా, హృదయానికి హత్తుకుపోయేటంత అనురాగంగా, మధురంగా అనిపించింది వసంత చెవులకి. కనురెప్పలెత్తి అతని వైపు చూసింది.
అతను ఆమె వైపు అలాగే క్షణం సేపు చూశాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపులు ఆమె హృదయాన్ని తాకి మనసు పరవశించిపోయింది. ఆమెకి క్షణంసేపు తనెక్కడుంది, తనకెదురుగా ఉంది ఎవరు మర్చిపోయింది. ఆమె మనసు గతంలోకి జారిపోయింది. అతని వైపు మైమర్చినట్టు చూస్తూ ఉండిపోయింది. మురళీధర్ కూడా అలాగే చూడసాగాడు. అంతే. అతనికి ఆ క్షణంలో మనసు ఏమైందో అతనికే తెలియలేదు. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. వసంత్ అలాగే రెప్పవాల్చకుండా చూడసాగింది. చేతులు చాపి కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేశాడు. వసంత ఆ సైగకి పొంగిపోయినట్టుగా అయి అప్రయత్నంగా లేచి నిలబడింది. కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేస్తూ ముందుకి 2 అడుగులు వేశాడు. వసంత కూడా 2 అడుగులు ముందుకు వేసింది. ఇద్దరూ జానెడు దూరంలోకి వచ్చారు. ఒక్కరు ఒక్క అడుగు ముందుకు వేసినా ఇద్దరు దగ్గరైపోతారు. అడుగు ముందుకు వేయబోయి ఆగిపోయాడు. అడుగు ముందుకు వెయ్యాలనుకుని వెయ్యలేకపోయి ఆగిపోయింది. అతని మనసు సంతోషంతో ఉరకలు వేయసాగింది. ఆమె కళ్ళకప్పుడు మురళీధర్ కనిపించసాగాడు. బెనర్జీ లేడు. అతను రాలేదు ఇక్కడికి. అతను తనకి ఇక కనిపించడు. తనతో వచ్చింది మురళీధర్. ఆమెకొక్కసారి తల తిరిగిపోయినట్టయింది. అతనికి తను జానెడు దూరంలో నిలబడి ఉంది. ఎంత సిగ్గుపడవలసిన విషయం. అసలు ఈరోజు తనకేమైంది? మనసు ఎందుకు ఇలా మారుతుంది? వసంత గిరుక్కున వెనుతిరిగింది. అంతే. అతను ఆమె చెయ్యి చటుక్కున పట్టి ఆపి దగ్గరికి లాక్కున్నాడు. అనుకోని సంఘటన కదిలిపడింది. తూలి అతని మీద పడబోయి బలవంతంగా ఆపుకుంది. వసు. అతను మృదువుగా పిలిచాడు. ఆ పిలుపు ఆమె చెవులకి తాగ్గానే మనసు విలవిల్లాడిపోయింది. అదే పిలుపు బెనర్జీ పిలిచేవాడు. మళ్ళీ ఈనాడు ఆ పిలుపు ఇతని నోటి వెంట వింటుంది. వసు, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆమె చెయ్యి విడవకుండా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను చెప్పబోయేదేంటో తనకి తెలుసు. అతని మనసు ఎప్పుడో గ్రహింపైపోయింది. కొత్తగా తెలుసుకునేదేమిటి? బస్సు, నేనిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నా మనసులో మాట చెప్పటానికి. ఆమె మాట్లాడలేదు. ఆమె చెయ్యి అతని చేతిలో అలాగే ఉంది. ఇది కోర్టు కాదు. మనం ఇప్పుడు లాయర్స్ కాదు. మన మనసులు విప్పి మాట్లాడుకునే యువతి యువకులం, కాబోయే దంపతులం అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. మురళీధర్ గారు అయోమయంగా చూసింది. ఆమెను అక్కడే తన పక్కన కూర్చోమని తను కూర్చుంటూ, వసంత, ఈ విషయం నీకెన్నోసార్లు చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. ఇప్పుడు అవకాశం దొరికింది, చెప్పాను. నా మనసు విప్పి నీ ముందుంచాను. కరుణించి నా మాటకి విలువుంచి అంగీకరిస్తావో లేక కఠినంగా శాసించి దూరంగా తొలగిపోతావో అదంతా నీ ఇష్టం. నీవంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా రావాలని ఆశపడుతూ అడుగుతున్నాను అన్నాడు. ఆ అడగటంలో మనసులో బాధ తొంగి చూసింది. వసంత ఏ సమాధానం చెప్పలేకపోయింది. వసంత కళ్ళెత్తి అతని వైపు చూసింది. నా ప్రశ్నకు సమాధానం ఏంటో చెప్తే సంతోషిస్తాను. ఒక క్షణం ఆగి మెల్లగా అంది. మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నా దగ్గర లేదు. అర్థం కానట్టు ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె చిరునవ్వు నవ్వంది. అనుకోని ప్రశ్న ఊహించని విధంగా ఎదుర్కోవటంతో నా మనసు జవాబు ఇవ్వలేని నిస్సహాయంగా శూన్యంగా మారిపోయింది. మీ ప్రశ్నకు జవాబు ఆలోచించగానే చెప్పలేను. అంటే అంటూ చిరునవ్వు నవ్వాడు. అంటే ఏముంది? మన ఇద్దరం లాయర్స్మే. ఆలోచించగానే ముందుగా ఏం మాట్లాడం. ఈ విషయంలోనూ అంతే అంటూ నవ్వుతూ హాస్యంగా చెప్పినట్టు చెప్పింది. అతను ఆ మాటలకి తేలిగ్గా నవ్వేశాడు. మురళీధర్ మనసు తేలికైనట్టయింది. ఇద్దరూ అక్కడే చాలాసేపు అలా కూర్చున్నారు. టైం 2 గంటలయింది. ఇద్దరికీ ఇంటికి వెళ్లాలని అనిపించనే లేదు. వసంత, నీ నిర్ణయం నన్ను ఆనందపరిచేలా ఉండాలి కానీ నన్ను నిరాశపరిచేలా ఉండకూడదు. ఆమె మాట్లాడలేదు. మౌనంగా అలాగే కూర్చుంది. నీకు అబద్ధం చెప్పి ఇంత దూరం ఇక్కడికి తీసుకొచ్చానని ఏమీ అనుకోకుండా నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అతని మాటలకు ఆమె చిరునవ్వు నవ్వింది. నేనేమనుకుంటాను? మీ మంచి మనసు నాకెప్పుడో గ్రహింపయింది. వేరే చెడ్డగా ఏమనుకుంటాను? మీరు ఒక బాధ్యత గల లాయరే, మర్యాదైన వారు, గౌరవమైన వారు. మీ గురించి తక్కువగా అంచనా వేస్తానా? మనం ఫ్రెండ్స్గా కొద్దిసేపు మనసు విప్పి చెప్పుకుని మాట్లాడుకున్నాం. అంటే మన ఇద్దరం చాలా దగ్గరయ్యామని చెప్పాలి అంటూ నవ్వింది. ఆ మాటలకు అతని మనసులోనే సంతోషించాడు. టైం అయింది, ఇక వెళదామా అని అడిగింది. అలాగే అంటూ తలూపి లేచి నిలబడి ఆమెకు చెయ్యి అందివ్వబోయాడు. ఆమె చెయ్యి అందుకోకుండా లేచి నిలబడింది. అతని ముఖం ఒక క్షణం చిన్నబోయిన క్షణికం మాత్రమే. నా ప్రశ్నకు సమాధానం అంటూ ఆగి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చెప్పానుగా, జవాబు ఇవ్వటానికి టైం పడుతుందని అంది. అది సరే, మీరు కాదనకూడదని నా కోరిక. మీ కోరిక ఒక్కటే చాలదు, ఇద్దరి కోరిక ఒకటి కావాలి అంటూ నవ్వి మాట మార్చేసింది.
ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. మురళీధర్ వసంతని ఇంటి వద్ద దింపి అతను వెళ్ళిపోయాడు. మురళీధర్ ఇంటికి వెళ్ళగానే తండ్రి హాల్లో సోఫాలో కూర్చున్నాడు. తండ్రిని చూసినా చూడనట్టే లోపలికి వెళ్ళబోయాడు. మురళి, ఆయన కంఠస్వరం గంభీరంగా పిలిచింది. టక్కున ఆగిపోయి తండ్రి వైపు చూశాడు. ఆ రోజు నీకేం చెప్పానో గుర్తుందా? ఏం చెప్పారు? ఒక క్షణం అయోమయంగా చూశాడు. ఒరే మురళి, నువ్వెంత లాయరువైనా, నీకెంత క్షణం తీరిక లేకపోయినా ఇంటి గురించి, తల్లిదండ్రుల గురించి, వాళ్ల మాట గురించి ఆలోచించాలి. కాంతారావు గారు తాపీగా అన్నారు. ఆయన ఏ విషయం గురించి అంటున్నారో అతనికి క్షణంసేపు అర్థం కాలేదు. ఏం ఇంకా అర్థం కాలేదా? మొన్న మనం ఎవరింటికి వెళదాం అనుకున్నాం? అప్పుడు గుర్తొచ్చింది అతనికి. తండ్రికి తెలిసిన ఆయన దామోదరం గారింటికి వెళదామని చెప్పినట్టు. ఆ రోజు అలాగే అని కోర్టుకు వెళ్ళిపోయాడు తను. సాయంత్రం వచ్చేసరికి తండ్రి ఇంటి వద్ద లేకపోవటంతో తను ఆ మాటే మర్చిపోయాడు. మర్నాడు వసంతను అడగటం, ఆమె తనతో గుడికి వస్తాననటంతో అసలు ఆ రోజు ఆ విషయమే మర్చిపోయాడు. ఈ రోజు ఆమెతో జూకి వెళ్ళి రావటంతో పూర్తిగా మర్చిపోయాడు. తండ్రితో అలా అనకుండా మెల్లగా అన్నాడు. మీరు మళ్ళీ ఆ మాట ఎత్తలేదని నేను ఊరుకున్నాను. మీరు వెళదామంటే నేను వచ్చేవాణ్ణి. సరే, ఆ రోజు ఆయన అర్జెంటుగా ఊరెళ్తున్నాను, ఎల్లుండి రమ్మని కబురు చేశాడు. ఈ రోజు మనం వాళ్ళ ఇంటికి వెళదాం, వస్తావా అడిగారు. మురళీధర్కి ఏం మాట్లాడాలో తోచలేదు. వాళ్ళెవరో తనకు తెలియదు. తండ్రికి వాళ్ళకి స్నేహం. వాళ్ళ ఇంటికి తను వెళ్ళటం ఇష్టం లేదు. అయినా తప్పదు. తండ్రి రమ్మని చెప్పగానే బయలుదేరి వెళ్ళవలసింది. అలాగే నాన్న, ఈరోజు వెళదాం అన్నాడు. కాంతారావు గారు తృప్తిగా చూశారు. ఆ రోజు సాయంత్రం కారులో కాంతారావు గారు, ధనలక్ష్మమ్మ, మురళీధర్ ముగ్గురు దామోదరరావు గారింటికి బయలుదేరి వెళ్లారు. దామోదరరావు గారి దంపతులు వీళ్ల రాకకి ఎంతో సంతోషిస్తూ చాలా మర్యాద చేశారు. వాళ్ళ అమ్మాయి రాజ్యలక్ష్మి డాక్టర్. కిందటి సంవత్సరమే హౌస్ సర్జన్ పూర్తి చేసి కేజీహెచ్లో పనిచేస్తుంది. రాజ్యలక్ష్మి పెద్ద అందంగా లేకపోయినా అనాకారి మాత్రం కాదు. డాక్టర్గా ఆమెలో ఒక విధమైన హుందాతనం ఉంది. కూతుర్ని వాళ్ళకి పరిచయం చేశారు దామోదరరావు గారు. తల్లిదండ్రుల మాటల్ని బట్టి, వాళ్ళ మాటల్ని బట్టి అప్పుడు తెలిసింది అతనికి తను వచ్చింది పెళ్లి చూపులకని. ఆ విషయం తెలియగానే అతని గుండె ఒక్కసారి ఆగినట్టయింది. ఈ సంగతి ఇంటి దగ్గర ఏమాత్రం తెలిసినా రాకుండా తప్పుకునేవాడు. ఇప్పుడు వచ్చాక తెలిసింది. ఎంత పొరపాటయింది. అతని మనసులో విసుక్కున్నాడు. అతని మనసులో వసంత నాట్యం చేయసాగింది. అతని గుండెల్లో గల్లు గల్లుమని మువ్వల శబ్దం చేస్తూ నాట్యం చేస్తుంటే మనసంతా ఊగిపోయి ఆకాశంలోకి పరుగులు తీయసాగింది. ఈ విషయం తల్లికి తండ్రికి చెప్పేస్తే తల్లి తండ్రి వసంతని కాదనలేరు. ఆ విషయం తెలియక ఈ సంబంధం చూశారు. అతని మనసు తేలికైనట్టయింది. కాసేపు కూర్చుని కాంతారావు గారి దంపతులు లేచారు. వారితో పాటు మురళీధర్ కూడా లేచి నిలబడ్డాడు. వాళ్లకు చెప్పి ముగ్గురు కారులో ఇంటికొచ్చేశారు. ఆ రోజు రాత్రి కొడుకుని పెళ్లి విషయం మెల్లగా అడగసాగింది తల్లి. మురళీధర్కి తల్లికి తన మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తల్లి ఏమైనా అనుకుంటుందేమో అని భయం, తండ్రికి తెలిస్తే ఏమంటారో అని భయం. అతను రకరకాలుగా ఆలోచించసాగాడు. బాబు, నీకు అమ్మాయి నచ్చిందా? నవ్వుతూ ప్రశ్నించింది. ఒక క్షణం బాగా ఆలోచించి మెల్లగా అన్నాడు. అమ్మా, నాకు నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించాలని మీ ఉద్దేశమా? అదేమిటి బాబు అలా మాట్లాడుతున్నావు? నీకు నచ్చిన అమ్మాయితో కాక నీకు ఇష్టం లేని అమ్మాయితో వివాహం జరిపిస్తామా? అయితే నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తారా? మెల్లగా అన్నాడు. తప్పకుండా జరిపిస్తాం, ఆవిడ నమ్మకంగా చెప్పింది. అయితే నువ్వు లాయర్ వసంతరాణిని చూశావు కదా? అవును, చూశాను. ఆవిడ కొడుకు వైపు చూస్తూ తల ఊపింది. నీకు నాన్నగారికి ఇష్టమైతే ఆ వసంతరాణిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అతని మాటలు వింటూనే ఆవిడ నోరు వెళ్ళబెట్టలేదు, ఆశ్చర్యపోలేదు. మౌనంగా విని క్షణంసేపు అలా కూర్చుని మెల్లగా అంది. ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పి అలాగే ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తాం అంది. తల్లి మాటలతో సంతోషంగా చూశాడు. ధనలక్ష్మమ్మ గదిలోంచి వెళ్ళిపోయింది. ఆ రోజు ఉదయం కాంతారావు గారు కొడుకుని పిలిచి గదిలో మాట్లాడసాగారు. మీ అమ్మతో ఏదో చెప్పావట అన్నారు తాపీగా. అవును అంటూ తల ఊపాడు. ఆ దామోదరం గారి అమ్మాయి నీకు నచ్చలేదా? శాంతంగానే ప్రశ్నించాడు. నచ్చకపోవటం కాదు మరి? ప్రశ్నార్థకంగా చూశారు. క్షణంసేపు ఆగి మెల్లగా అన్నాడు. ఆ అమ్మాయి డాక్టర్, నేను లాయర్ని. అయితే ఆయన కొడుకు వైపు చూశారు. ఇద్దరి వృత్తులు వేరు. నేను న్యాయవాదిని, ఆమె ప్రాణదాత. మా వృత్తులు ఒకటి కాదు, వాటిలో నుండి బయటపడలేం. ఆమె బాధ్యత గల డాక్టర్, నేను బాధ్యత గల లాయర్ని అంటూ క్షణం ఆగాడు. కాంతారావు గారు కొడుకు ముఖంలోకి పరీక్షగా అలాగే చూడసాగారు. అతను చెప్పబోయేదేంటి? తన కొడుకు తన కళ్ల ముందు పుట్టి పెరిగి జీవితాన్ని
కాచి వడబోసినట్టు మాట్లాడుతుంటే ప్రపంచం స్తంభించిపోయినట్టయింది. పిల్లలు ఎంతలోకి ఎలా ఎదిగిపోతారు? నిన్న మొన్నటి వరకు తనకేం కావాలో తెలియనివాడు ఈనాడు బాధ్యత గల న్యాయవాది కావటమే కాకుండా జీవితంలో కష్టనష్టాల గురించి కన్న తల్లిదండ్రులతోనే చెప్పటానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు అతని మనసులో ఉద్దేశం ఏంటి? చెప్పబోయేదేమిటి? ఆయన ఆలోచిస్తూ కొడుకు వైపు చూడసాగారు. నాన్న, అతని కంఠస్వరం శాంతంగా అతి మామూలుగా పలికింది. ఆయన మౌనంగా ఉండిపోయారు. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే దాని పరిణామం మా సంసారం ఆనందంగా సాగుతుందని మీ ఉద్దేశమా? వృత్తులు వేరైతే ఆలోచనలు వేరవుతాయి. ఆలోచనలు వేరైతే ఆశలు వేరవుతాయి. ఆశలు వేరైతే ఆశయాలు వేరవుతాయి. ఆశలు ఆశయాలు వేరైతే గమ్యం వేరవుతుంది. గమ్యం వేరైతే ఇక జీవితమే లేదు. భార్యాభర్తలంటే అర్థం ఏంటి? బ్రహ్మముడంటే అర్థం ఏంటి? కన్న తల్లిదండ్రులకి కడుపున పుట్టిన కొడుకు చెప్పవలసిన మాటలు కాదివి. అయినా తప్పదు, చెప్తున్నాను. భార్యాభర్తలంటే ఒక్క మాట మీద జీవితమంతా ఉండాలనే సిద్ధాంతం మంది. అందుకు వ్యతిరేకంగా జరిగితే నవ్వులు పాలయ్యేదెవరు? మనం అంటూ చిరునవ్వు నవ్వాడు. భార్యాభర్తలిద్దరూ ఒక మాట మీద ఒక బాట మీద నడిచి సంతోషంగా గమ్యం చేరాలి. అలాంటి అవకాశం మాకు లేదు. ఎందుకంటారా? ఆమె డాక్టర్గా అనుక్షణం తన హాస్పిటల్ గురించి, పేషెంట్ల గురించి ఆలోచిస్తుంది. నేను లాయర్గా అనుక్షణం కేసుల గురించి, క్లయింట్స్ గురించి ఆలోచిస్తుంటాను. ఆలోచనలు ఒకటి కానప్పుడు దారులు ఎప్పుడూ ఒకటి కావు. డాక్టర్తో నా పెళ్లి జరగటం జరగని పని అంటూ ఆగాడు. కాంతారావు గారు కొడుకు మాటలు శాంతం విని మెల్లగా అన్నారు. అయితే నీకు ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదన్నమాట. అవునన్నట్టు తల ఊపాడు. అంటే నీ ఉద్దేశం నీ భార్య కూడా లాయరే కావాలనా? ఆ మాట వినడంతోనే అతని ముఖం ఒక్కసారి వికసించింది. అవునన్నట్టు తల ఊపాడు. అయితే నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? అతను తల్లి వైపు చూశాడు. నువ్వు చెప్పన్నట్టు. ఆవిడ ఆ చూపులు అర్థం చేసుకున్నట్టుగా భర్తతో అంది. మీకు చెప్పాను కదా, లాయర్ వసంతరాణి అయితే మన అబ్బాయికి ఈడు జోడు బాగుంటుందని. అది మన ఉద్దేశం. సరే, మరి ఆ అమ్మాయి ఇష్టపడద్దు? అడిగారు సందేహంగా. ఆ అమ్మాయికి ఇష్టమే నాన్నగారు అన్నాడు ఉత్సాహంగా. ఆ విషయం నీకెలా తెలుసు? సూటిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేనట్టు కాస్త తడబడ్డాడు. అంటే ఆమె మాటలు బట్టి అంటూ ఆగిపోయాడు. కొడుకు ముఖంలోకి చూసి తండ్రితో ఏం చెప్పలేకపోతున్నాడని గ్రహించి ఆవిడ కలగజేసుకుంటూ అంది. నువ్వు వెళ్ళు బాబు, మీ నాన్నగారితో చెప్పి ఆ సంబంధం నిశ్చయం చేయమంటాను అని కొడుకుని అక్కడి నుండి పంపేసింది. భర్తతో ఆవిడ అదే విషయం మాట్లాడింది. కాంతారావు గారు ఆవిడ మాటలు శాంతంగా విని వసంతని తమ కోడలిగా చేసుకోవడానికి అంగీకరించారు. ధనలక్ష్మమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. తమకి ఉన్నది ఒకగానొక కొడుకు. ఆ కొడుకు సుఖంగా సంతోషంగా ఉండాలనే తమ కోరిక. ఆవిడికిప్పుడు సంతోషంగా అనిపించసాగింది. త్వరలో కోడలు ఇంటికి రాబోతుందని. మురళీధర్కి ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. తల్లి కొడుకుతో చెప్పింది. కోర్టు నుండి ఇంటికొచ్చాక మీ నాన్నగారు మీ పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి రోజు చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తామని. ఆ మాట వింటూనే అతని మనసంతా ఎలాగో అయిపోయింది. అప్పుడే తన పెళ్లి వసంతతో జరిగిపోయినట్టు, వసంత ఈ ఇంట్లో తిరుగుతున్నట్టు అతని మనసు రకరకాలుగా ఊహించసాగింది. ఇన్ని రోజులకి తన కోరిక నెరవేరబోతుంది. అందాల సుందరి తన భార్య కాబోతుంది. ఆమెది ఎంత చక్కని వ్యక్తిత్వం. తన మనసులో మాట చెప్పినా రవంత కూడా తొణకలేదు. హుందాగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. తనంటే ఆమెకిష్టమే. ఆ ఇష్టాన్ని పైకి ఎప్పుడూ ప్రకటించలేదు. అంత గుమ్మనగా మనసులో దాచుకుంది. తన మనసులో ఏముందో ఆమెకు తెలుసు. ఆమె మనసులో ఏముందో తనకు తెలుసు. తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు. ఆ రాత్రి కాస్త తీరిక చిక్కింది. టైం రాత్రి 10 గంటలయింది. అతని మనసు ఎందుకో ఆ రోజు ఆగటం లేదు. వసంతతో మాట్లాడమని మనసు పోరు పెట్టసాగింది. ఇక అతనికి ఏం తోచలేదు. వసంత ఏం చేస్తుందో, పడుకుందో లేక కేసు గురించి స్టడీ చేస్తుందో తెలియదు. ఈ టైంలో ఫోన్ చేస్తే ఏమనుకుంటుందో అని క్షణసేపు తటపటాయించాడు. అయినా లాభం లేకపోయింది. మనసు అతని మాట ససేమిరా విన్ను పొమ్మంది. రిసీవర్ అందుకుని నెంబర్ డయల్ చేశాడు. హలో. అవతలి కంఠస్వరం మృదువుగా పలికింది. హలో వసంత. ఆ స్వరం గుర్తుపట్టి ఆతృతగా అడిగాడు. ఆ, మీరేనా? గుర్తుపట్టినా అనుమానంగా అడిగింది. నేనే, మురళీధర్ని అంటూ నవ్వాడు. ఏమిటిప్పుడు ఫోన్ చేశారు? నవ్వుతూ ప్రశ్నించింది. ఎందుకో చెప్పుకో చూద్దాం. ఆమె క్షణంసేపు ఆలోచించి నవ్వుతూ అంది. లాభం లేదు, నేను ఊహించలేను. ఇంతేనా లాయర్ గారి గొప్పతనం? హాస్యంగా అన్నాడు. మీరు క్లయింట్గా నా దగ్గరకు వచ్చి ఏ కేసైనా అప్పగిస్తే అప్పుడు లాయర్గా నా గొప్పతనం చూపించుండేదాన్ని అంది తను హాస్యంగా. అయితే సరే,
ఇప్పుడే మీకో కేసు అప్పగిస్తాను. ఏమిటి? నా హృదయం ఒక అమ్మాయి దొంగిలించి పట్టుకుపోయింది. అమ్మాయిలని మీరెలా తెలుసు? అబ్బాయి అవ్వచ్చుగా నవ్వు దాచుకుంటూ అంది. అయ్యో, మీకు ఎలా చెప్పడం? హృదయం అనేది అబ్బాయికి ఉంటే అది అమ్మాయి దొంగిలించుకుపోతుంది. హృదయం అంటే ఏంటి? అది ఏ రూపంలో ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా దొంగిలించుకు పారిపోయింది? ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు మీకు ఎలా పరిచయం? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. హృదయం ఏ రూపంలో ఎలా ఉంటే మీకెందుకండి? నా హృదయం నా దగ్గర లేదు. ఆ అమ్మాయి మీద కేసు పెట్టమని కోర్టుకు లాగి వాదించి నా హృదయం నాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను అన్నాడు. అది సరే, ఆ అమ్మాయి దొంగిలించిందని మీకెలా తెలుసు? మరో అమ్మాయి అయి ఉండొచ్చు కానీ నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి అని నా నమ్మకం. అనుక్షణం నా వెంట నీడలా ఉండి నా మనసులో దాక్కుని సమయం చూసి నా హృదయం కాజేసి పారిపోయిందండి అన్నాడు అమాయకంగా. ఆ అమ్మాయి అని మీకు తెలిసినప్పుడు దొంగిలించి పారిపోతుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు? గడుసుగా అడిగింది. ఏం చేయమంటారు? ఆ అమ్మాయి చాలా గడుసుదండి బాబు. అయితే బుద్ధిమంతుల్లా ఫోన్ పెట్టేసి లైట్ ఆర్పేసి పడుకోండి. అదేమిటండి, కొండ అంత ఆస్తో ఫోన్ చేస్తే అలా అంటారు? కాస్త గట్టిగా తెచ్చిపెట్టుకున్న కోపంతో అడిగాడు. మరెలా చెప్పమంటారు? చూస్తూ మీ హృదయం మరొకళ్ళకి అప్పగించేశారు. ఆ విషయం మీకు తెలుసు. దొంగిలిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని పట్టుకోకుండా వదిలేసి ఇప్పుడు నాకు చెప్పి ఆమెను కోర్టుకు లాగి వాదించి మీ హృదయం మీకు ఇప్పించమంటే అది కుదరదు. ఈ కేసు నేను తీసుకోను. అది నా వల్ల కాదు అంది తెచ్చిపెట్టుకున్న గంభీరంతో. అయినా ఆమెకు నవ్వు వస్తుంది. ఎందుకు ఆ రోజు ఆమెకు మనసంతా హాయిగా ఉంది. ఆమె అలా అనటంతో మురళీధర్ గట్టిగా నవ్వేశాడు. వసంత కూడా గట్టిగా నవ్వేసింది. భలేవారే, చక్కగా చెప్పారే అన్నాడు. మీరు మాత్రం అంది. నీతో ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏమిటి? ఆహా, ఆశ. ఇప్పుడు చెప్తే ఏముంటుంది? మరెప్పుడు చెప్తారు? నిన్ను ఉడికించి అంటూ నవ్వాడు. ఏం కాదు, మీరే చెప్పేస్తారు. ఎందుకు చెప్పేస్తాను? దాచుకోలేక అంది నవ్వుతూ. ఆ, అలా ఏం కాదు. ఇప్పుడు మాత్రం చెప్పను. తర్వాత నీకే తెలుస్తుందిగా. ఆమె మాట్లాడలేదు. తను మాట్లాడే కొద్దీ అలా మాటలు పెరుగుతాయి. ఇప్పటికీ చాలా మాట్లాడేసింది తను. అందుకే. మీరు పడుకున్నారా? నువ్వు? నిద్ర వస్తుంది, పడుకుందామని. పడుకో, నాకు నిద్ర వస్తుంది అన్నాడు. గుడ్ నైట్. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు. రిసీవర్ పెట్టేస్తూ తల తిప్పి చూసింది. గుమ్మంలో కళ్యాణి కనిపించింది. ఏమిటన్నట్టు చూసింది. ఆమె చేతిలో పాల గ్లాసు ఉంది. జవాబుగా ఆ గ్లాసు మౌనంగా అక్కడ టేబుల్పై ఉంచింది. ఒక క్షణం చెల్లెలి వైపు పరీక్షగా చూసింది. ఆమె ముఖంలో మునపటి ఉత్సాహం లేదు. ముఖం తెల్లగా పాలిపోయినట్టుగా ఉంది. మనిషి కూడా ఎలాగో ఉంది. ఎందుకలా ఉంది? ఉదయం బాగానే ఉంది అనుకుంది వసంత మనసులో. కళ్యాణి, ఏమిటలా ఉన్నావు? జవాబుగా నవ్వి ఎలా ఉన్నాను అంది. ఎలాగో నీరసంగా ఉన్నావు. తలనొప్పిగా ఉంది. అంతే, మరేం కాదు. వెళ్ళి పడుకుంటాను అంటూ చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయింది. చెల్లెలి జీవితం ఎందుకిలా అయిపోయింది? భగవంతుడు చల్లగా చూస్తే కళ్యాణి ముఖం కళకళ్లాడిపోయేది. ఆమె జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోయేది. బాధగా కళ్ళు మూసుకుంది. ఆ రోజు శ్రీరామ్, అత్తయ్య వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలిసేసరికి తన మనసంతా అదోలా అయిపోయింది. ఈ విషయం బెనర్జీకి చెప్పేస్తే ఒక క్షణం ఆలోచించింది. చెప్తే లాభం ఏంటి? అతను తనలాగే బాధపడతాడు, భయపడతాడు. తర్వాత ఏంటి? ఏం చేయాలి? తననే సలహా అడుగుతాడు. ఆ మాత్రానికి అతనికి చెప్పడం దేనికి? తనే ఎలాగో ఉపాయం ఆలోచించి శ్రీరామ్తో ఈ పెళ్లి తప్పించుకోవాలి. ఎలా? కళ్యాణికి చెప్పి ఉపాయం చెప్పమంటే? శ్రీరామ్కి అసలు విషయం చెప్పేస్తే? అమ్మకి నాన్నకి ఈ సంగతి చెప్పేస్తే? అలా ఏంటి చేయటం? ఆమె అలా ఆలోచించసాగింది. అంతే. ఆమె బుర్రలో అందమైన ఆలోచన తళుక్కున మెరిసింది. కళ్యాణికి శ్రీరామ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం పెళ్లి చేసుకుందామనే ఇష్టం అవునో కాదో తెలియదు. కళ్యాణికి శ్రీరామ్కి పెళ్లి జరిపించేస్తే ఇక సమస్య ఉండదు. తను బెనర్జీని పెళ్లి చేసుకోవచ్చు. ఆమె మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. ఈ ఆలోచన ఆమెకు నచ్చింది. కళ్యాణితో ఈ విషయం చెప్పి ఒప్పిస్తే తనను తప్పక అర్థం చేసుకుని ఒప్పుకుంటుంది. బెనర్జీ విషయం ఆమెకు చూచాయిగా తెలుసు. ఆ రోజు రాత్రి కళ్యాణితో మెల్లగా గుసగుసలాడింది. కళ్యాణి, నీకు బావంటే ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు? ఇష్టమే. అబ్బా, ఆ ఇష్టం కాదు, విసుగ్గా అంది. మరి ఇంకేంటి అన్నట్టు చూసింది. కళ్యాణి, ఆ రోజు నువ్వు షాపులో చూసావు కదా, ఆయన్ని ఎవరు అని అడిగావు, గుర్తుందా? ఉందన్నట్టు తల ఊపి ఎవరతను అని అడిగింది.
చెప్తాను. నాకు నువ్వు ఒక చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటి? అతని పేరు బెనర్జీ. ఆయన బెంగాలీ. ఆయన నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకుని నిర్ణయానికొచ్చాం అంటూ ఆగి చెల్లెలి వైపు చూసింది. కళ్యాణి ఆశ్చర్యంగా వింటూ అంది. దొంగ! ఆ రోజు నాకేం తెలియదన్నావు? వసంత మాట్లాడలేదు. చిరునవ్వుతో చూసింది. అయితే నన్నిప్పుడు ఏం చేయమంటావు? నా కోసం నువ్వు బావని పెళ్లి చేసుకోవాలి అంది. ఏంటి? బావని నేను పెళ్లి చేసుకోవాలా? ఆశ్చర్యంగా అడిగింది. అవును కళ్యాణి. నువ్వు బావని చేసుకుంటేనే నాకు బెనర్జీతో పెళ్లి జరుగుతుంది. నువ్వు ఈ సాయం చేయకపోతే అమ్మ నాన్న నన్ను బలవంతంగా బావకిచ్చి పెళ్లి జరిపించేస్తారు. బెనర్జీని వదిలి నేను, నన్ను వదిలి బెనర్జీ ఉండలేక ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటాం అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. కళ్యాణి కంగారుగా చూసింది. అక్క, ఏమిటా మాటలు? నిజమే కళ్యాణి. బెనర్జీతో వివాహం జరగకపోతే ఇక నేను జీవించి ఉండటం ఎందుకు అంది కళ్ళనీళ్లతో. అయితే నన్నేం చేయమంటావో చెప్పు. తప్పకుండా నీకు సాయం చేస్తాను అంది మాట ఇస్తున్నట్టు. నిజంగానా? సంతోషంగా చూసింది. నిజంగానే అక్క అంది అమాయకంగా చూస్తూ. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? నీ ఇష్టం. నువ్వెలా అంటే అలాగే చేస్తాను అంది. అయితే ఇలారా అంటూ చెల్లెలి చెవిలో గుసగుసలాడింది. ఆ మాటలు వింటూనే కళ్యాణి భయంగా చూసింది. అమ్మో అన్నట్టు అరచేయి గుండెల మీద ఆంచుకుంది. నీకేం భయం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా నాన్నకి నేను చెప్పినట్టు చెప్పు అంతే. కళ్యాణి భయంతో బీసుకుపోయింది. చెల్లెలికి ధైర్యం చెప్పి మిగతా కథ ఎలా నడపాలా అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపింది. వసంతకి ఇప్పుడు మనసంతా తేలికపడి హాయిగా అనిపించసాగింది. బెనర్జీతో ఆమె వివాహం జరిగిపోయినట్టే సంబరపడింది. వసంత తన గదిలో కూర్చుని చదువుకుంటుంది. గదిలోకి ఎవరో వచ్చిన అలికిడైతే తలెత్తి అటు చూసింది. శ్రీరామ్ గుమ్మం వద్ద నవ్వుతూ నిలబడ్డాడు. అతన్ని చూడగానే కొద్దిగా కంగారు పడ్డట్టయింది. చదువుకుంటున్నావా అంటూ దగ్గరకు వచ్చాడు. అవునన్నట్టు తల ఊపింది. ఆమె గుండెలు దడదళ్లాడాయి. ఒంటరిగా చిక్కింది. అంటే ఇదే చక్కని అవకాశం అని అతను తన మనసులో మాట చెప్పటానికి చూస్తాడు. అందుకు అవకాశం తనివ్వకూడదు. ఎలా? శ్రీరామ్ ఆమె మనసులో ఏమనుకుంటుందో గ్రహించకుండా ఆమెకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అతను నవ్వుతూ అన్నాడు. నువ్వెంత లాయర్ అయినా ఈ ఇంజనీర్కి భార్యవన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను గదిలోకి రాగానే లేచి నిలబడ్డావా? అతని కళ్ళు కొంటెగా నవ్వాయి. ఆమె ఇబ్బందిగా కుర్చీలో కదిలింది. ఇలాంటి ప్రశ్నలకు కొంటె చూపులకు తను తట్టుకోవలసి ఉంటుందని ముందే గ్రహించుకుంది. వసంత ఏం మాట్లాడలేదు. వసు, నేనొక మాట అడగాలనుకుంటున్నాను. నువ్వు అంటూ ఆగిపోయాడు. ఆమెకు గుండె దడదల్లాడింది. ఏ విషయం అయితే అతని నోటి నుంచి వినవలసి వస్తుందని భయపడి తప్పించుకోవాలని ప్రయత్నించిందో ఆ విషయం వినటం తప్పలేదు. ఏమిటి? నీరసంగా అడిగింది. అదే మన పెళ్లి విషయం. నీకు నన్ను చేసుకోవటం ఇష్టమే కదా అని అడుగుతున్నాను అంటూ ఆగి ఆమె మొహంలోకి చూశాడు. ఆమె తల వంచుకుంది. అతను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు. నీకు ఇష్టమే అని తెలుసు అనుకో. అయినా నా అనుమానం నిన్ను ఒక మాట అడిగేస్తే మంచిదని. నీకు ఇష్టం లేకపోతే ఎప్పుడో చెప్పేదానివి అనుకో. వసంతకి ఏం మాట చెప్పాలో తోచక చిరునవ్వు నవ్వింది. ఆమె చెయ్యి అందుకుని చేత్తో పట్టుకుంటూ, బస్సు, ఈనాటికి మన కలలు నిజం కానున్నాయి. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో మాటలతో చెప్పలేను. అమ్మ నీ గురించి చెప్తుంటే మనసులో నిన్నే నిలుపుకుని ఆరాధించటం మొదలుపెట్టాను. నాలాగే నువ్వు నన్ను మనసులో పెట్టుకొని ఆరాధిస్తుంటావని నేను అనుకునేవాణ్ణి. నా ఊహ నిజమని తెలిసి ఇప్పుడు నేనెంతో సంతోషిస్తున్నానో ఆగి అన్నాడు. వసు, ఈరోజు మన ఇద్దరం సినిమాకి వెళ్దామా? ఈరోజా? ఇబ్బందిగా చూసింది. అతను నవ్వాడు. ఆమె ఇబ్బందిగా చూడటం మరోలా అర్థం చేసుకున్నాడు. మామయ్యను నేను అడుగుతాను. అది కాదండి అంటూ నసిగింది. ఓహో, నాకు అర్థమైంది. పెళ్ళయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదని కదా నీ ఉద్దేశం? అవన్నీ పాత పద్ధతులు. సంబంధం నిశ్చయం అవగానే అలా సినిమాలకు షికార్లకి కలిసి తిరిగేస్తున్నారు అన్నాడు. అవుననుకోండి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. నాకు మాత్రం పెళ్ళయ్యే వరకు అలా కలిసి తిరగటం ఇష్టం లేదు. నన్ను మీరు ఎలా అనుకున్నా సరే, నావన్నీ పాత పద్ధతులే అనుకోండి. అయినా నేనేం అనుకోను అంది నవ్వుతూనే చాలా శాంతంగా. ఆ మాటలు వినటంతోనే కింద పెదవి విరుస్తూ కనుబొమ్మలు పైకి ఎగరేశాడు. అబ్బా, చాలా దూరం ఆలోచిస్తున్నావే అన్నట్టు చూశాడు. ఆమె నవ్వేసింది. ఆపై మరిక సంభాషణ ఏం సాగలేదు. ఇద్దరూ కాసేపు అలా కూర్చున్నారు. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. శ్రీరామ ఆలోచనలు అన్నీ ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. అతని మనసంతా హాయిగా ఆనందంగా అనిపించసాగింది. ఆమె మనసు ఏంటో తనకి తెలిసిపోయింది అనుకున్నాడు. వస్తానని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోయాక వసంత దిగులుగా కూర్చుంది. శ్రీరామ్ చాలా మంచివాడు. అతన్ని తను మోసం చేస్తున్నానేమో అని బాధపడింది. అటు బెనర్జీ, ఇటు శ్రీరామ్ ఇద్దరూ తన్ని ప్రేమిస్తున్నారు. తను మాత్రం బెనర్జీని ప్రేమిస్తుంది. ఏది ఏమైనా తను అతన్నే పెళ్లి చేసుకుని తీరుతుంది. శ్రీరామ్ మనసు మెల్లిగా కళ్యాణి మీదకి తిప్పి వాళ్ళకిద్దరికీ పెళ్లి జరిపించాలి. తల్లిదండ్రులతో ఈ విషయం తర్వాత చెప్పేయాలనుకుని నిశ్చయించుకుంది. ముందు శ్రీరామ్ కళ్యాణిల పెళ్లి జరిగిపోతే ఆ తర్వాత తను బెనర్జీ పెళ్లి చేసుకోవచ్చని నిర్ణయించుకుంది. వసంత చెప్పిన మాటలు వింటుంటే పురుషోత్తం గారు పార్వతమ్మకి మతిపోయినట్టయింది. ఏమిటి, నిజమా? కళ్యాణి శ్రీరామ్ని ప్రేమించిందా? అతన్ని తప్ప మరెవరిని వివాహం చేసుకోదా? ఇప్పుడెలా? వసంతతో శ్రీరామ్ పెళ్లి నిశ్చయం అయిపోయింది. శ్రీరామ్ సుందరమ్మ ఊరుకుంటారా? పెద్దమ్మాయినని మళ్ళీ ఇప్పుడు చిన్నమ్మాయి అంటున్నారా అని అనరు? ఇప్పుడేం చేయటం? ఆ దంపతులకి మతిపోయినట్టయింది. వసంత మెల్లగా అంది. నేను బావనే చేసుకుందాం అనుకున్నాను. కానీ కళ్యాణి బావన్ తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అతను కాదంటే కళ్యాణి ఏ మందో మింగి చచ్చిపోతానంటుంది. అందుకే నా మనసు మార్చుకున్నాను. శ్రీరామ్ మన కళ్యాణిని కాదంటే నేను మాత్రం అతన్ని పెళ్లి చేసుకుంటానా? తండ్రి ఏం మాట్లాడలేదు. నాన్న, ఈ విషయం అత్తయ్యకి బావకి చెప్పి మెల్లగా ఒప్పించి వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించు అంది. శ్రీరామ్ ఒప్పుకోవద్దు అన్నాడు ఆయన. నేను ఒప్పిస్తాను అంది పట్టుదలగా. పురుషోత్తం గారి దంపతులు కళ్యాణ్ని పిలిచి అడిగితే ఆమె మౌనంగా ఉండిపోవటంతో వాళ్ళు మరోలా అర్థం చేసుకున్నారు. ఇక కూతురు మనసు అటే ఉందని గ్రహించుకుని ఒక నిశ్చయానికి వచ్చారు. సుందరమ్మతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలని. ముందు పెద్ద కూతురు పెళ్లి అయిపోతే బాగుండుననుకున్నారు. అందుకు వసంత్ ఒప్పుకోలేదు. నా పెళ్లి గురించి మీరు ఏం ఆలోచించొద్దు, ముందు చెల్లెలి పెళ్లి జరిగిపోనివ్వండి అంటూ పట్టుబట్టింది. 3 రోజులు తర్జన భర్జన జరిగింది ఆ ఇంట్లో. వసంత శ్రీరామ్తో మాట్లాడింది. పురుషోత్తం గారి దంపతులు సుందరమ్మని శ్రీరామ్ని బ్రతిమాలుకున్నారు. శ్రీరామ్ మనసు ఎందరు ఎన్ని చెప్పినా మారలేదు. వసంతం తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టి కూర్చున్నాడు. వసంత అతనితో ప్రత్యేకంగా మాట్లాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థించింది. శ్రీరామ్ని ఒప్పించటం అంత సులభంగా అనిపించలేదు. వసంత కన్నీళ్లతో బ్రతిమాలి ప్రాధేయపడితే ఇక తప్పనిసరిగా అయిష్టంగా కళ్యాణ్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. అతని పెళ్లికి ఒప్పుకోగానే అందరికీ చాలా సంతోషమైంది. శ్రీరామ్ కళ్యాణిల పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. పెళ్లి 10 రోజులుంది. పెళ్లి పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. సుందరమ్మ, శ్రీరామ్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. పెళ్లి రేపనగా పెళ్లివారు విడిదింట్లో బస చేశారు. పెళ్లి సందడిలో అందరూ హడావిడిగా ఉన్నారు. వసంత బెనర్జీని కలుసుకుని మాట్లాడింది. శ్రీరామ్కి కళ్యాణికి రేపు పెళ్లి జరిగిపోతుంది. ఈరోజు మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించమని. అతను ఉత్సాహంగా దేవుడి గుళ్ళో పెళ్లి ఏర్పాట్లన్నీ చేయించాడు. వసంత కోసం ఎదురు చూస్తున్నారు అతను, అతని ఫ్రెండ్స్. వసంత సరిగ్గా టైంకి వెళ్ళింది. బెనర్జీ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. దైవ సన్నిధిలో ఇద్దరి పెళ్లి శాస్త్రోక్తంగా జరిగిపోయింది. అతను కోరుకున్నది అదే. తెలుగు సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరగాలని. అలాగే జరిగిపోయింది. పచ్చని పసుపు తాడు ఆమె కంఠానికి ముడివేస్తుంటే బెనర్జీ హృదయం సంతోషంతో పొంగిపోయింది. పెళ్లి జరిగిపోయిన వెంటనే ఆ బట్టలు మార్చుకుని ఏం జరగనట్టు మామూలుగా ఇంటికి వెళ్ళిపోయింది. వసంతకి బెనర్జీతో పెళ్లి జరిగిపోయిందని ఎవరికీ తెలియదు. ఒక్క కళ్యాణికి మాత్రం చెప్పింది. కళ్యాణి సంతోషంగా చూసింది. మరి బావగారిని తీసుకురాలేదేం అన్నట్టు. మీ బావగారు నీ పెళ్లి జరిగిపోయాక వస్తారు అని చెప్పింది. మర్నాడు పెళ్లి. శ్రీరామ్లో ఉత్సాహం లేదు, సంతోషం, సరదా లేదు. మనిషి ఎలాగో ఉన్నాడు. ఏదో ఆలోచిస్తున్న వాళ్ళ అలా మౌనంగా ఉండిపోసాగాడు. వసంతకి అతన్ని చూస్తుంటే ఎందుకో ఒక్క క్షణం భయం లాంటిది కలగసాగింది. అతను ఎందుకలా గంభీరంగా ముభావంగా ఉండిపోయాడు? అతనికి ఈ పెళ్లి అంత ఇష్టం లేదా? తన మాట తీసేయలేక ఈ పెళ్లి చేసుకుంటున్నాడా? తను పొరపాటు చేసిందా? అతన్ని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించటంతో అటు కళ్యాణికి ఇటు శ్రీరామ్కి అన్యాయమే అయిందనుకోవాలా? ఈ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ సుఖంగా ఉండగలరా? ఆమె మనసంతా అదోలా అయి తప్పు తనదని మనసు రకరకాలుగా వేధించసాగింది. బెనర్జీతో పెళ్లి జరిగిందన్న సంతోషం లేదు. వసంతకి శ్రీరామ్ అంటే మనసులో జాలి పుట్టి కళ్ళనీళ్లు గిర్రన తిరగసాగాయి. ఇప్పుడేం చేయటం? శ్రీరామ్ మనసు మార్చటం ఎలా? వసంత మనసంతా బాధతో నిండిపోయింది. కళ్యాణికి కాస్త చిన్న వయసు మూలాన ఆ పెళ్లి జరిగిపోయిన తర్వాత ఎలా కలిగే కష్ట నష్టాలు ఆమెకు తెలియటం లేదు. తన పెళ్లి బావతో జరిగిపోతుంది. అక్క పెళ్లి బెనర్జీతో జరిగిపోయింది. అది తనకే తెలుసు, ఎవరికీ తెలియదు. అంతే, అంతవరకు ఆలోచించగలుగుతుంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది.
పెళ్లికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. కళ్యాణిని ముస్తాబు చేస్తున్నారు. అంతే, పందిట్లో గోల గొడవ ఏడుపులు వినిపించసాగాయి. ఏమైందో తెలియదు. వసంత త్వరగా వెళ్లి చూసింది. అక్కడ ఏం జరిగిందో తెలిసేలోగా ఒక్కసారి ప్రపంచమంతా గిర్రున తిరిగిపోయింది. కనురెప్ప వేయటం మర్చిపోయిన దానిలా అలా శూన్యంలోకి చూస్తూ పిచ్చిదానిలా అలా నిలబడిపోయింది. తను అనుకుందేంటి, జరిగిందేంటి? తల గిర్రున తిరిగిపోయినట్టయి కాళ్ల కింద భూమి కదిలిపోయి తను అధపాతాళానికి కృంగిపోతున్నట్టు, అసలు తనకేమైందో తెలియని పరిస్థితిలో ఉంది. కళ్ళు చీకట్లు కమ్మేసినట్టయ్యాయి. స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. తెలివి వచ్చాక కళ్ళు తెరిచి చూస్తే ఇంకేముంది, శ్రీరామ్ అంతిమ యాత్రకు సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి ముస్తాబులో పెళ్లి కొడుకులా ఉన్నాడు. పెళ్లి జరిగే ముందు సడన్ గా ప్రాణం పోవటం అందరికీ బాధ దుఃఖం ముంచుకొచ్చాయి. పెళ్లి పందిరి అంతా శోక సముద్రంలో మునిగిపోయి గోలగోలగా తయారైంది. శ్రీరామ్ వైపు పరీక్షగా చూసింది. కళ్ళు మూసున్నా నిద్రపోతున్నట్టే ఉంది ఆ ముఖం. పెదవులు చిరునవ్వు చిందిస్తున్నట్టే భ్రమ కలుగుతున్నాయి. అప్రయత్నంగా లేచి నిలబడి నడవటానికి ఓపిక లేకపోయినా అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా అతని దగ్గరికి వెళ్లి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ చేతుల్లో ముఖం దాచుకుని భోరున ఏడవసాగింది. మనిషి కదిలి కదిలి గుండె లవిసిపోయేట్టు ఏడ్చింది. కళ్యాణి ఏడుస్తుంది. వసంతకేదో భయం ముంచుకొచ్చింది. శ్రీరామ్ చావుకు కారకురాలు తనేనేమో, ఈ పాపం తనదేనేమో. అతనికి ఇష్టం లేని పెళ్లి జరిపించడానికి సిద్ధపడింది. శ్రీరామ్కి ఆ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేనట్టు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయాడు. శవాన్ని ఎత్తడానికి 4 మనుషులు దగ్గరకు వచ్చారు. కెవ్వుమని అరుస్తూ నేల కొరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. వసంతకంతా గుర్తు రావటంతో తలుచుకుని ఏడవసాగింది. శ్రీరామ్ ప్రాణం తన వల్లే పోయింది. అందుకు ఫలితం తను ఏం బాగుపడింది? వసంత కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కళ్యాణి జీవితం నాశనం అయిపోయింది. తన కొడుకు మరణంతో సుందరమ్మ తట్టుకోలేక మంచం పట్టింది. మంచం పట్టిన 2 నెలలకి ప్రాణం వదిలేసింది. కళ్యాణి పెళ్లి అలా అవటంతో తల్లి తండ్రి కృంగిపోయారు. కళ్యాణి దుఃఖంతో అలా ఒక మూలగా ఉండిపోయేది. పురుషోత్తం గారికి ఇది పెద్ద దెబ్బ అయింది. కళ్యాణికి జన్మలో పెళ్ళవుతుందా? అమ్మాయి జాతకం మంచిది కాదని అనరు. ఆయన కృంగిపై మంచం పట్టారు. ఒక వసంత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ సమయంలో బెనర్జీని ఇంటికి తీసుకొస్తే తల్లి తండ్రి ఇద్దరూ తమ దుఃఖాన్ని కొంతైనా మరువగలరు. అతను వస్తే వీరికి ధైర్యం చెప్తాడని అతన్ని తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళింది. బెనర్జీని తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ తర్వాత వసంత ఆలోచిస్తుందల్లా చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆపై మరికి ఆలోచించే శక్తి లేకపోయింది. తలుచుకుని భరించే శక్తి లేదు. అలా మౌనంగా రోధించసాగింది. ఈ జీవితం అంతా ఇంతే, ఇలా గడిచిపోవలసింది. కళ్యాణి జీవితం అలా అయిపోయింది. తన జీవితం ఇలా అయిపోయింది. భగవంతుడా, నుదుట ఏం రాతలు రాశావయ్యా? నీకు అపకారం చేశామయ్యా. కళ్యాణి, నీ జీవితం నాశనం చేసింది నేనే. అందుకు ప్రతిఫలంగా శిక్ష అనుభవిస్తున్నా. నన్ను క్షమించు చెల్లి, క్షమించు అంటూ మనసులో కుమిలిపోయింది. ఈ దుఃఖానికి అంతం లేదు. ఈ బాధకి సమాప్తి అనేది లేదు. కాంతారావు గారు ధనలక్ష్మమ్మ మంచి రోజు చూసుకుని వసంత ఇంటికి బయలుదేరి వెళ్లారు. వసంత ఆ రోజు ఇంటి వద్ద లేదు. ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళింది. కళ్యాణి పార్వతమ్మ ఇంటి వద్ద ఉన్నారు. మురళీధర్ తల్లిదండ్రులని తెలియగానే పార్వతమ్మ వారికి ఎంతో మర్యాద చేసింది. కళ్యాణి లోపలికి వెళ్ళిపోయింది. కాంతారావు గారి దంపతులు ఆవిడతో వచ్చిన పని చెప్పారు. మీ అమ్మాయి ఇష్టపడి మీరు అంగీకరిస్తే మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటామని. ఆ మాటలు వింటున్న పార్వతమ్మకి నోట మాట రాలేదు. ఎవరిని? మా పెద్దమ్మాయినా అడిగింది. ఎవరిని? మా పెద్దమ్మాయినా అడిగింది. తను వింటుంది నిజమా అబద్ధమా అన్నట్టు. తన చెవులు తన్ని మోసగించటం లేదు కదా అన్నట్టుగా. అవునమ్మా, మీ పెద్దమ్మాయి వసంతరాణిని మా అబ్బాయికి చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడాయన శాంతంగా. మా వసంతకి పెళ్ళా? ఆవిడ ముఖం తెల్లగా పాలిపోయింది. ముఖంలో కళ్లల్లో విచారం అలుముకుంది. తల భూమిలోకి కృంగిపోయినట్టయింది. ఏమిటమ్మా మాట్లాడరు అన్నారాయన ఆతృతగా. ధనలక్ష్మమ్మ కూడా అలాగే చూడసాగింది. పార్వతమ్మ రాణి నవ్వు బలవంతంగా తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ మెల్లగా అంది. మా వసంతకి పెళ్ళేమిటి? నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు. మా అమ్మాయి గురించి పూర్తిగా మీకు తెలుసుంటే మీరిలా మా ఇంటికి వచ్చి మీ అబ్బాయికి చేసుకుంటామని అడిగి ఉండేవారు కాదు. ఆ మాటలు అంటుంటే ఆవిడ కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయి. అదేమిటి అలా అంటున్నారు? మీ మాటలు మాకేం అర్థం కావటం లేదు. మా అబ్బాయి మీ వసంతరాణిని తప్ప వేరే ఎవరిని చేసుకోనని పట్టుబట్టి కూర్చున్నాడు. మీరలా అంటే ఎలా? అంది ఆవిడ. ఇలా అనక ఇంకెలా చెప్పమంటారు? ఈ పెళ్లి జరగదు. వసంత పెళ్లి చేసుకోదు, అంతే. ఆవిడ ఖచ్చితంగా చెప్పింది.
అలా అంటున్నప్పుడు ఆవిడ కంఠస్వరం దుఃఖంతో మెల్లగా వణికింది. ఆయన ఏదో చెప్పబోయారు. ఆవిడ చెప్పనివ్వలేదు. అన్నయ్య గారు, మీకు పుణ్యం ఉండేను. దయచేసి మీరిక ఆ విషయం చెప్పకండి. తలుచుకుంటే నా గుండె బద్దలైపోతుంది అంటూ చేతులు జోడిస్తూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. అంతే. ఆ దంపతులిద్దరూ అలా ఉండిపోయారు. వచ్చిన పని ఇలా అయిందేమిటా అని వారికి మతిపోయినట్టయింది. కొడుకు పట్టుదల చూస్తే అలా ఉంది. వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు. ఇప్పుడెలా? ఏం చేయటం? ఇక చేసేది లేక కాంతారావు గారి దంపతులు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన పనేంటో కళ్యాణికి తెలిసిపోయింది. మురళీధర్ మనసేంటో అర్థమైంది. శ్రీరామ్తో పెళ్లికి ఒప్పుకుంది అంటే అక్క కోసం ఒప్పుకుంది. అది తెలిసి తెలియని వయసు. ప్రేమ పెళ్లికి అర్థం తెలీదు అప్పుడు. శ్రీరామ్ పోవటంతో అందరి మాటలతో ఇక జీవితమే లేదనుకుంది. పెళ్లి ఇక ఈ జన్మలో జరగదనుకుంది. అందరూ ఆమెను నష్టజాతకురాలని ఎన్నన్నా భరించింది. ఆమెకు అప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. ఊహ తెలిసిన దగ్గర నుండి శ్రీరాముని బావగా, అక్క భర్తగానే అనుకుంది. అతనంటే అయిష్టం ఏం కాదు. అక్క పెళ్లి బెనర్జీతో జరిగిపోవాలని శ్రీరామ్తో పెళ్లికి అంగీకరిస్తే అలా అయింది. అంతే. రోజులు గడిచిపోయాయి. తన పెళ్లి మాట ఎత్తితే పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. పెళ్లి, ప్రేమకి అర్థం తెలిసిన దగ్గర నుండి మురళీధర్ని ఆరాధించటం మొదలెట్టింది. అతన్ని పెళ్లి చేసుకుంటే అన్న ఆలోచన తనను మత్తెక్కించి మధురమైన ఊహల్లో ముంచెత్తేది. అలా అలా అతనంటే ప్రాణ సమానంగా అయిపోయింది. అతని మనసేంటో ఆమెకు తెలీదు. ఈరోజు తెలిసింది అతను అక్కని ప్రేమిస్తున్నాడని. అక్కని ప్రేమించక తన్ని ప్రేమిస్తాడా? ఇద్దరూ చదువుకున్నారు, ఇద్దరూ లాయర్సు, ఇద్దరికీ పరిచయం ఉంది. అక్కంటే అతనికి ఇష్టం. తనని ప్రేమించడం ఎలా జరుగుతుంది? కళ్యాణి భరించలేని బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది. అలా తనలో తాను కుమిలి కుమిలి ఏడిచి చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆమె తేలిగ్గా నిట్టూర్చింది. అంతే. అలాగే చెయ్యాలని నిశ్చయించుకుంది. వసంత బీచ్లో మురళీధర్ని అడిగింది. ఏమిటి? ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? మురళీధర్ ముఖం అంతా ఎలాగో అయిపోయింది. ఆమెతో అసలు విషయం చెప్పలేకపోయాడు. గుండెల్లో బాధ సుడులు తిరుగుతుంది. మనసులో కోపం తొంగి చూస్తుంది. మాట్లాడరేమిటి? అడిగింది అయోమయంగా చూస్తూ. మా అమ్మా నాన్నగారు మీ ఇంటికి వచ్చారు. ఈ విషయం మీకు తెలుసా? అతని కంఠస్వరం కొత్తగా ఉంది. ఆ స్వరంలో మృదుత్వం లేదు, కఠినత్వం తొంగి చూస్తుంది. ఆ మాట వింటూనే ఆమె తల భూమిలోకి కృంగిపోయింది. సమాధానం చెప్పలేనట్టు ఉండిపోయింది. తల్లి ఈ విషయం చెప్పింది. ఆ మాటలు విన్న దగ్గర నుండి మనసులో బాధపడుతుంది. శ్రీరామ్ కూడా తన్ను ప్రేమించి మోసపోయాడు. తర్వాత ఇతను తన్ను ప్రేమించి మోసపోయాడని దుఃఖించింది. మురళీధర్ ఫోన్ చేసి మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలంటే మొదట ఈ విషయమనే అనుకుంది. తర్వాత కాదేమో అనుకుంది. ఇప్పుడు ఆ విషయం అడుగుతుంటే ఏం చెప్పలేకపోతుంది. మాట్లాడరేమిటి? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నాడు. ఏం చెప్పమంటారు? నిర్లిప్తంగా నవ్వింది. అదే మన పెళ్లి విషయం. అది జరగదని చెప్తున్నాను అంది తాపీగా శాంతంగా. ఏం? ఎందుకని? నుదురు చిట్లించి అడిగాడు. ఆమె మాట్లాడలేదు. అతను మళ్ళీ ఖండించి అడిగాడు. ఆమె ఈసారి సమాధానం ఇవ్వలేదు. వసంత, అతని కంఠస్వరం మృదువుగా మారింది. మనం చదువుకున్నాం, ఇద్దరం లాయర్సు. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన జీవితాలు ఆనందంగా సుఖంగా సాగిపోతాయని నా ఆశ. ఆ మాట వింటూనే ఆమె తలెత్తి చూసింది. మీరు అక్కడే పొరపడుతున్నారు. భార్యాభర్తల వృత్తులు ఎప్పుడూ ఒకటి కాకూడదు. వృత్తులు ఒకటైతే వాదన పెరుగుతుంది. వాదన పెరిగితే మనసు విరుగుతుంది. మనసు విరిగితే సంసారం ముక్కలైపోతుంది. సంసారం ముక్కలైతే దారులు వేరవుతాయి. దారులు వేరైతే గమ్యం వేరవుతుంది. గమ్యం వేరైతే ఇక జీవితాలే లేవు. భార్యాభర్తలు వివాహబంధం అనే మాటకు అర్థం లేకుండా పోతాయి అంటూ క్షణంసేపు ఆగి బరువుగా నిట్టూరుస్తూ అంది. దయచేసి ఇక నా ఎదుట పెళ్లి మాట ఎత్తకండి. నేను ఇక ఈ జన్మలో పెళ్ళనేది చేసుకోను. కారణం తర్వాత చెప్తాను. వస్తా అంటూ వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. తనేమనుకున్నాడు? జరిగిందేంటి? వసంత మనసు ఇక మారదా? తన జీవితం ఇకేంటి? అతని మనసు భారమైంది. బాధతో గుండె బరువెక్కింది. వసంత మనసు రాయి అయిపోయింది. మురళీధర్కి తన మనసులో ఏముందో చెప్పేసింది. ఈ రోజుతో అతని గురించి ఆలోచన ఉండదు. తేలిగ్గా నిట్టూర్చింది. బెనర్జీ గుర్తుకొచ్చాడు. మనసంతా బాధతో నిండిపోయింది. ఆ రోజు అతన్ని ఇంటికి తీసుకువెళ్ళింది. మంచపట్టిన తండ్రి, తల్లి ఇద్దరూ అతన్ని చూసి బాధ మర్చిపోయి మురిసిపోయారు. ఆ బాధలో అతను తమ కులం కాదని, తెలుగువాడు కాదని, బెంగాలీ అని ఏం గుర్తు రాలేదు. బెనర్జీ మాటలతో తల్లి తండ్రి కొంత దుఃఖాన్ని మరువగలిగారు. రోజులు గడుస్తున్నాయి. నెల 2 నెలలు గడిచిపోయాయి.
బెనర్జీ అందరితో చనువుగా ఉండసాగాడు. అందర్నీ నవ్విస్తూ కబుర్లు చెప్తూ వాళ్ళ దుఃఖాన్ని మరిపింపజేశాడు. పురుషోత్తం గారు మనిషి కోలుకున్నాడు. కోర్టుకు వెళ్ళొస్తున్నాడు. ఒకరోజు తల్లి తండ్రి ఏదో మాట్లాడుకుని ఆ రోజు హడావిడి పడ్డారు. తండ్రి కొత్త బట్టలు కొందిచ్చారు. ఆ రోజు రాత్రి గాని తనకు తెలియలేదు. తల్లి తనని ముస్తాబు చేసి అబ్బాయి గదిలోకి వెళ్ళి పడుకో అని చెప్పే వరకు. వసంత సిగ్గుతో తల్లి చెప్పినట్టు అతని గదిలోకి వెళ్ళింది. గదంతా అలంకరించి ఉంది. మంచం మీద అతను కూర్చున్నాడు. గదిలోకి మెల్లగా అడుగు పెట్టింది. ఆమె వైపు రెప్ప వాల్చకుండా అలా మైమర్చి చూశాడు. మంచం మీద నుండి లేచి దగ్గరకొస్తూ వసు అంటూ ఆమెను 2 చేతులతో చుట్టేసి దగ్గరికి లాక్కున్నాడు. సిగ్గుతో అతన్ని అతుక్కుపోయింది. కొద్ది క్షణాలు అలా మౌనంగా గడిచిపోయాయి. ఇద్దరూ మెల్లగా వెళ్లి మంచం మీద కూర్చున్నారు. వసు, ఈ రోజు కోసం నేనెంత ఎదురుచూశానో తెలుసా అంటూ ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాడు. ఆమె సిగ్గుతో మాట్లాడలేకపోతుంది. ఇద్దరూ మంచం మీదకు మెల్లగా ఒరిగిపోయారు. అతను ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వి లైట్ ఆర్పేశాడు. ఇద్దరూ ఒకరినొకరు అల్లుకుపోయారు. ఒక్క క్షణం బెనర్జీ గుండెలపై చేయి వేసుకున్నాడు. అతనికి గుండెల్లో నొప్పి రావటం మొదలైంది. అతని చేతులు ఆమెను చటుక్కున వదిలేశాయి. గుండె నొప్పితో చుట్టుకుపోనారంభించాడు. వసంత ఆతృతగా లైట్ వేసింది. ఏమండి, ఏమిటిది అంటూ అతని గుండెలపై చేయి వేసి రాయసాగింది. అతను మాట్లాడలేకపోతున్నాడు. ఏమైంది? ఈ గుండెల నొప్పి ఎప్పుడైనా వస్తుందా? అదే విషయం అడిగింది. లేదన్నట్టు తల తిప్పాడు. ఇక ఏం చెయ్యాలో పాలుపోలేదు. తలుపులు తీసుకుని వెళ్లి తల్లిని తండ్రిని పిలుచుకొచ్చింది. డాక్టర్ని పిలిచేలోపు బెనర్జీ ఆత్మ భౌతిక దేహాన్ని వదిలి గాల్లోకి అలా లేచి పైకి సాగిపోయింది. అంతే. వసంతకి ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. 2 రోజులు అలా తెలివి లేకుండా పడుంది. 3వ రోజు తెలివచ్చింది. ఇక ఎంత ఏడ్చినా ప్రయోజనం శూన్యం. అతను బ్రతికొచ్చేది లేదు. ఆమె మంచం పట్టేసింది. లేచి తిరిగే పరిస్థితిలో లేదు. కట్టిన తాళి తెగి మూల పడిపోయింది. ఒక్క రాత్రి కూడా వాళ్ళని కలపలేకపోయింది. దురదృష్టం తరిమి కొడుతుంటే జీవితం ఏంటి? బ్రతుకుదారేమిటి? తల్లి తండ్రి కోలుకుంటున్నాం అనుకున్న వాళ్ళు మంచం పట్టారు. అదే సమయంలో ఎవరో ఒక అతను వచ్చి, వసంతరాణి గారు ఎవరు? వారికి ఈ ఉత్తరం ఇమ్మని నా ఫ్రెండు చెప్పాడు అంటూ చెప్పి ఆ ఉత్తరం వసంతకిచ్చి ఆమెకు తన ముఖం చూపలేనట్టు తప్పు చేసినట్టు తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఎవరు రాసిన ఉత్తరమా అని వసంత చదివింది. అది అలా ఉండిపోయింది. అది శ్రీరామ్ రాసిన ఉత్తరం. ఆమె బెనర్జీని ప్రేమించి వివాహం చేసుకున్నట్టు, అందుకే ఆమె ఈ విధంగా కళ్యాణితో చెప్పించి తన వివాహం జరిపించాలని పట్టుబట్టినట్టు గ్రహించి ఇక బ్రతికి ఉండి కళ్యాణితో సంసారం చేయలేక వసంతని మర్చిపోలేక బలవంతంగా ప్రాణం పోగొట్టుకున్నట్టు రాశాడు. బెనర్జీతో తన జీవితం ఆనందంగా సుఖంగా గడిచిపోవాలని మనసారా కోరుకుంటూ రాశాడు. ఈ విషయం ముందుగా తెలిస్తే బాధపడతావని ఉత్తరం రాసి ఫ్రెండ్కిచ్చి ఫలానా తారీఖున అందజేయమని చెప్పి ఇస్తున్నాను. నీకు ఈ ఉత్తరం అందేటప్పటికీ నా మరణం మరుగున పడిపోతుంది కూడా అంటూ ఏవేవో బాధపడుతూ రాశాడు. ఆ ఉత్తరం చదివి ఎంతగా కుమిలిపోవాలో అంతగా కుమిలిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి తండ్రి చనిపోవటంతో ఆ ఇల్లు మరీ శ్మశానంలో తయారైంది. అన్నీ కష్టాలే, ఒకదాని తర్వాత ఒకటి. 3 వరుసగా చనిపోయారు. ఆనాటి నుండి వసంత మనసు పాషాణమైపోయింది. మనిషి శిలలా బ్రతుకుతుంది. ఆమెకు పెళ్ళైనట్టే ఎవ్వరికీ తెలియదు. బొట్టు పెట్టుకోదు, అంతే. అది ఫ్యాషన్ అని అనుకుంటారంతా. ఇక తప్పనిసరిగా మనిషి లేని తల్లికి చెల్లెలికి ధైర్యం చెప్పి ఆ ఇంటికి పెద్దగా తను నిలబడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు భారంగా రోజులు గడుపుతుంది. అటు శ్రీరామ్ ఇటు బెనర్జీ ఇద్దరు తనని ప్రేమించిన వాళ్ళే. ఒకరిని తను మోసం చేసింది. అందుకే శ్రీరామ్ అంటే జాలి బాధ కలుగుతాయి. బెనర్జీ అంటే తనకిష్టం. అందుకు ఇద్దరూ కలిసి కొద్ది రోజులైనా కలిసి జీవించలేదు. అందుకే అనుక్షణం పడుతుంటుంది. అటు శ్రీరామ్ ఇటు బెనర్జీ ఇద్దరి గురించిన బాధ తనని కృంగదీసింది. మురళీధర్ అంటే తనకి గౌరవం ఉంది. మంచి మనిషి. అతని అందచందాలు దర్జా తనని ఒక్కో టైంలో ఆకర్షించి సహజంగా వయసులో ఉన్న ఆడపిల్లలకు కలిగే కోరిక తనలో కలిగేది. అది క్షణికం మాత్రమే. తన భర్త బెనర్జీ, ఈ వసంత అతంది. అతని సొత్తును మరొకళ్ళకు అప్పగించటమా? అది ఈ జన్మలో జరిగే పని కాదు. తను వితంతు. కళ్యాణి అతన్ని ప్రేమిస్తుంది అని తెలిసి మురళీధర్కి చెల్లెలికి పెళ్లి జరిపించాలని తను మనసులో అనుకునేది. కళ్యాణి జీవితం చక్కదిద్దకపోతే తనకి మనశ్శాంతి ఉండదు. భగవంతుడా, మురళీధర్కి కళ్యాణికి పెళ్లి జరిగేట్టు చెయ్యి తండ్రి అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించింది. తెల్లవారితే ఈ విషయం తల్లితో మాట్లాడాలని నిశ్చయించుకుంది.
మురళీధర్ ఆ రోజు ఇంటి వద్దే ఉన్నాడు. ఆదివారం ఎవరో వస్తే వాళ్లతో వెళ్ళి వచ్చేశాడు. టైం 12 గంటలవుతుంది. మధ్యాహ్నం భోంచేసి పడుకుందామనుకుంటుంటే నౌకరు ఒక ఉత్తరం పట్టుకొచ్చి ఇచ్చాడు. ఎవరో చిన్న అబ్బాయి ఇచ్చి వెళ్ళాడని చెప్పాడు. ఆ ఉత్తరం చదువుతూనే అలా ఉండిపోయాడు. అది కళ్యాణి రాసిన ఉత్తరం. మురళీధర్ గారికి నమస్కారములు. మీతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదు. అందుకే మనసు విప్పి చెప్పలేకపోయాను. నా జీవితం ఒక కన్నీటి కథ. అది మీకు తెలిసే ఉంటుంది. పెళ్లిపీట్లపై కూర్చోబోతున్న నేను ప్రియవాదిక చెవుల పడకముందే పెళ్లి కొడుకు హఠాత్తుగా మరణించటంతో నా మనసుకే పెద్ద దెబ్బయింది. అందరూ నన్ను నష్టజాతకురాలని ఎన్నో అన్నారు. ఇక ఈ జన్మలో నాకు పెళ్లి రాత లేదన్నారు. నేను అంతే అనుకున్నాను. మనసు రాయి చేసుకుని బ్రతుకుతున్న నాలో మిమ్మల్ని చూస్తూనే మీ మంచితనం గుర్తించి మీ అందచందాలకి నా మనసులో మిమ్మల్ని ఆరాధించడం మొదలెట్టాను. ఈ సంగతి మీకు తెలియజేసే ధైర్యం లేదు. మా ఇంట్లో చెప్పేద్దామంటే సిగ్గు అనిపించి ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. అయితే నాకిప్పుడు ఒక నిజం తెలిసింది. మీరు మా అక్కని ప్రేమిస్తున్నారని. అంతే, నా నెత్తిన పిడుగుపడ్డట్టయింది. మళ్లీ జీవితంలో ఓడిపోయాను. భగవంతుడు నా నుదుట పెళ్లి రాత రాయలేదు. ఇక అంతే అనుకున్నాను. మా అక్క జీవితం ఒక కన్నీటి కథ. అది తెలిస్తే మీరు బాధపడతారు. మా అక్క అలా జీవితం అంతా ఉండిపోయే కంటే పెళ్లి చేసుకోవటమే మంచిదని నా ఉద్దేశం. మీరు అర్థం చేసుకుని మా అక్కని వివాహం చేసుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? మీరిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు నా మనిషిని నమ్మాను. ఇప్పుడు కాదని తెలిసి కుమిలిపోతున్నాను. ఏమైనా మీ ఇద్దరి సుఖ సంతోషాలు కోరుకుంటూ మీ దారికి అడ్డు తప్పుకోవాలన్న ఆలోచనతో నేను మీకు దూరంగా తొలగిపోతున్నాను. మీకు ఈ ఉత్తరం అందేసరికి నేనంటూ భూమి మీద ఉండను. నా మనసు విప్పి మీతో చెప్పుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా, హాయిగా ఉంది. మిమ్మల్ని తలుచుకుంటూనే ప్రాణం వదిలేస్తున్నాను. కళ్యాణి. కళ్యాణి కళ్యాణి అంటూ మనసులో బాధగా అనుకున్నాడు. ఇప్పుడు నాకు ప్రేమంటే ఏంటో తెలిసింది. ప్రేమించటం గొప్ప కాదు, ప్రేమించబట్టం గొప్ప అని. అయితే సమయం మించిపోయింది అంటూ బాధపడసాగాడు. వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేయబోతుంటే అప్పుడే ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. ఎవరు? మురళీధర్ గారా? త్వరగా ఇంటికి రండి. మా కళ్యాణి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది. పరిస్థితి ఏం బాలేదు అంటూ వసంత ఏడుపు గొంతుతో అతనికి చెప్పింది. ఇప్పుడే వస్తున్నా అంటూ రిసీవర్ పెట్టేసి బయలుదేరాడు. కారులో వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి ఏడుపులు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ని అప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. వాళ్లతో మురళీధర్ కూడా వెళ్ళాడు. కళ్యాణి మనసేంటో తెలిసిన తర్వాత అతనికి వసంత దూరంగా, కళ్యాణి దగ్గరగా అనిపించసాగింది. కళ్యాణి బ్రతికి తీరాలి. ఆమెను తను పెళ్లి చేసుకొని ఆమె జీవితం చక్కబెట్టాలి, ఆమెను సంతోషపెట్టాలి అని మనసులో అనుకుంటూ మనసులో దేవుళ్లకు దండం పెట్టుకున్నాడు కళ్యాణిని బ్రతికించమని. డాక్టర్లు అటూ ఇటూ తిరుగుతున్నారు. వాళ్ళ హడావిడి చూస్తుంటే ఆమె బ్రతకదేమో అనిపించసాగింది. మళ్ళీ ఏదో ధైర్యం, ఆమె తప్పక బ్రతుకుతుంది అన్న నమ్మకం అతనిలో కొత్త ఆశ వెలిగిస్తుంది. తన కోసం తన కళ్యాణి బ్రతుకుతుంది అని నమ్మకంగా అనుకోసాగాడు. ముగ్గురి మరణాలతో మరబొమ్మగా మారిన వసంత చెల్లెలు ఆ పరిస్థితిలో ఉంటే శిలాప్రతిమలా అలా ఉండిపోయింది. తల్లి మాత్రం అలా కంటికి మంటికి ఏకధారిగా ఏడవసాగింది. భగవంతుడు అందరి గుండెల్లో మంటలు చల్లార్చినట్టు కళ్యాణి బ్రతికింది. ఆమె ఎవరి ముఖం చూడలేనట్టు ముఖం కప్పుకొని ఏడవసాగింది. అక్కకి ఉత్తరం రాసిపెట్టి నిద్రమాత్రలు మింగేసింది. తను మురళీధర్ని ప్రేమిస్తున్నట్టు, అతను నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసింది. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నా కోరిక, అందుకే వెళ్ళిపోతున్నానని ఉత్తరంలో తెలియజేసింది. అందుకే ఆమె మురళీధర్కి ఫోన్ చేసింది. కళ్యాణి ఏడుస్తుంటే వసంత మురళీధర్ వైపు జాలిగా, దీనంగా చూసింది. అతను వసంత వైపు ఒక క్షణం పరిశీలనగా చూశాడు. ఆమె కళ్లల్లో నీరు గిరును తిరిగాయి. మురళీధర్ గారు అంటూ దగ్గరగా వెళ్లి తన జీవితగాథంతా టూకీగా చెప్పి ప్రాధేయపడ్డట్టు అంది. నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. దాన్ని మీరు వివాహం చేసుకోమని కోరుతున్నాను. ఒక వితంతువుని పెళ్లి చేసుకుని మీరు హేళనకి అవమానాలకి గురి కావటం నేను సహించలేను. అందుకే నన్ను మర్చిపోయి నా మాట కాదంటని నమ్ముతూ మిమ్మల్ని ప్రార్థిస్తూ అడుగుతున్నాను అంటూ చేతులు జోడించింది. అప్పుడు అతనికి నిజమేంటో తెలిసింది. తను ఒక వితంతువును ప్రేమించాడు. ఆమె బెనర్జీ భార్య. తన ఆలోచనలకి తనే చిరాకు పడ్డాడు, సిగ్గుపడ్డాడు. అప్రయత్నంగా కళ్యాణి దగ్గరగా వెళ్ళి ఆమె తలపై చేయి వేశాడు. కళ్యాణి అతని కంఠస్వరం మృదువుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆమె ఆశ్చర్యంగా చూసింది. కళ నిజమా అన్నట్టు. కళ్యాణి అంటూ ఆమె చెయ్యి అందుకున్నాడు. నువ్వు ఇంటికి వచ్చాక మన పెళ్లి విషయం పెద్దవాళ్ళకి చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టించమంటాను అన్నాడు.
ఆమె కళ్ళు నిజమా అన్నట్టు కళ్ళల్లో కాంతి తళుక్కున మెరిసింది. అతను నవ్వాడు. ఆ నవ్వు మెత్తగా కళ్యాణి గుండెల్ని తాకింది. వసంత తృప్తిగా చూసింది. పార్వతమ్మ కళ్ళొత్తుకుంది. కళ్యాణి అతని చేతిని తన 2 చేతులతో పట్టుకుని సంతోషంగా అతని కళ్ళల్లోకి చూసింది. ఒక నెల రోజుల తర్వాత మురళీధర్, కళ్యాణిల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే వసంత తృప్తిగా నిట్టూర్చింది. ఇక ఆ ఇంట్లో ప్రియవాదిక చెవుల పడనే పడదు అని అనుకుంది. ఇన్ని రోజులకి ప్రియవాదిక ఆ ఇంట్లో మోగింది. చెల్లెలికి పెళ్లి జరిగిపోయింది. అదే తను కోరుకునేది. వసంతకి ఇప్పుడు హాయిగా ఆనందంగా అనిపించసాగింది. మురళీధర్ మంచం మీద కూర్చుని భార్య రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కళ్యాణి మెల్లగా సిగ్గుగా ఆ గదిలోకి అడుగు పెట్టింది. అతను ఆమె దగ్గరగా వెళ్లి నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరికి తీసుకున్నాడు. కళ్యాణి తనమునకలైన సంతోషంతో అతని గుండెలపై తల అంచుకుంది. అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది. కళ్యాణి అతని కంఠస్వరం తన్మయత్వంతో పలికింది. మత్తుగా అంది. ఇద్దరి మనసులు హాయిగా ఆనందంగా అనిపించసాగాయి. ప్రేమ పెళ్లి రాతలు ఒక దారి కావు. పెళ్లి ప్రేమతో ముడిపడుతుంది. ఇది సత్యం. మురళీధర్ చేతుల మధ్య కళ్యాణి అలా మైమరిచిపోయి ఉండిపోయింది. ఆ భార్యాభర్తలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. ఈ నవల ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి నవలతో మరో వీడియో. థ్యాంక్ యూ.